నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. చెప్పండి అందరూ కూడా. ఓం ఐం హ్రీం శ్రీం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందితాయై నమః. ఈ మధ్యకాలంలో బాగా ప్రసిద్ధికి ఎక్కినప్పటికీ ఈ వారాహి నవరాత్రులు ఇవాల్టివి కాదు, అమ్మవారి ఉపాసన ప్రారంభమైనప్పటి నుంచి ఉన్నాయి. అమ్మవారి ఉపాసన ఎప్పుడు ప్రారంభమైందంటే సృష్టి ఆరంభమైన దగ్గర నుంచి. ఎందుకంటే ఈ చరాచర జగత్తంతా చైతన్య స్వరూపము అని వేదం చెబుతున్నది. సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్తు అని వేదమంత్రం చెబుతున్నది. ఈ శ్లోకంతో ఈ మంత్రంతో దేవీ భాగవతం ఆరంభమవుతుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఈ మాట్లాడడానికి నాలో చైతన్యం ఉండాలి. చైతన్యం లేకపోతే మాట్లాడడం పట్టుకుపోతారు నలుగురు. మీరు వినగలుగుతున్నారు, కంటితో చూడగలుగుతున్నారు, తినగలుగుతున్నారు, ఏదైనా పని చేయగలుగుతున్నారు, ఒక చోటి నుంచి ఒక చోటికి వెళ్ళగలుగుతున్నారంటే మనలో చైతన్యం ఉన్నది కాబట్టి. ఈ చిచ్చక్తి లేకపోతే ఎవరూ ఏ పని చేయలేరు. అందుకే అమ్మవారి సహస్రనామములో చిచ్చక్తి అని ఒక ప్రత్యేకమైన నామం ఉన్నది. ఈ చిత్తు వృద్ధి అయితే చైతన్యమైంది. వ్యవహారంలో చైతన్యం అంటే కదలిక. ఆయన కూడా కదులుతున్నాడంటే అది చైతన్య స్వరూపమే. ఇలా ఒక పని కాదు, మానవుడు పుట్టినప్పటి నుంచి నిరంతరం కదులుతూనే ఉంటాడు, ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూనే ఉంటాడు. ఈ చైతన్య స్వరూపాలన్నీ కలిస్తే అమ్మవారు. అందుకే సర్వ చైతన్య అన్నారు ఆవిడ్ని. ఆ శక్తే ఆదిశక్తి, మొదటి శక్తి. అందుకనే ఆద్యాం మొట్టమొదటిది. విద్యాం అంటే జ్ఞానమునిచ్చున్నది. విద్యాస్వరూపిణి అంటే జ్ఞానస్వరూపిణి. ఆదిశక్తి ఏ పని చెయ్యాలో దానికి కావలసిన ప్రేరణ, ఆలోచన ఇచ్చేటటువంటి జ్ఞానస్వరూపిణి అయిన అందరిలో ఉన్న ఒక మహాశక్తిని నేను ధ్యానిస్తున్నాను. ఎందుకు ధ్యానం చేస్తున్నాను? నహ మా యొక్క బుద్ధిని, తెలివితేటలని ఆవిడేం చేయాలి? ప్రచోదయాత్తు ప్రేరేపించుగాక. అమ్మని మనం ధ్యానం చేస్తే అమ్మ మన బుద్ధిని ప్రేరేపిస్తుంది. ఆ ప్రేరేపణ వల్ల ఏ పని చేయాలో తెలుస్తుంది. కొంతమందికి ఆ బుద్ధి ప్రేరేపణ లేకపోవటం వల్ల ఎడతెరిపి లేకుండా మాట్లాడలేరు. ఓ పనికి సంబంధం ఉండదు. అన్ని పనుల్లో వీళ్ళెడతారు, ఏ పని చేయరు. అంటే ఏమీ గుర్తుండదు వాడికి. అలాంటి వాడు కలియుగంలో ఎక్కువ మంది ఉంటారు. ఏమండి నేను ఎవరో గుర్తున్నానంటే ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అన్నట్టు ఒక ఆయన. మీ మొహం నేనండి అంది. ఓ నేనండి మీ మొహం అన్నావు కాబట్టి నువ్వు నా పెళ్ళాను అన్నట్ట. అంతటి జ్ఞాపక శక్తి కలిగిన మహానుభావులు ఉన్నారు కొంతమంది. ఇటువంటి వాళ్ళందరిలోనూ ప్రవేశించి వీరి చేత నిరంతరాయంగా ఎన్నెన్నో పనులు చేయించే ఒకానొక దివ్య ప్రేరేపణ కలిగించే శక్తిని ఆదిశక్తి అన్నారు. ఈ శక్తి ఎప్పుడూ ఉన్నది. శక్తిని పుట్టించలేం, నాశనం చేయలేమనే కదా ఫిజిక్స్ చెప్తుంది. ఫిజిక్స్ ఏముంటుంది? పదార్థాన్ని పుట్టించలేం, నాశనం చేయలేము. వేదంలో చెప్పిన బట్టి వాడు చెప్పాడు. వాడు కొత్తగా చెప్పింది ఏం లేదు. కాకపోతే దీనికి నానాయాతన పడి కష్టపడి చెప్పాడు. ఎవరో అడిగారు నేమాన్ వారిని, మీ వెంట్రుకలు ఎందుకు ఊడిపోయాయని. అదే నాకు తెలియట్లేదు అన్నట్ట. అంటే 60 ఏళ్ళు ఆయన పాపం ప్రాక్టీస్ చేసి జుట్టు ఊడుతుందని ఇప్పుడు కనిపెట్టారు. ఆ ఊడిన జుట్టు మొలవట్లేదని కనిపెట్టారట. చివరికి మిగిలింది అది. ఇవాళ మన సైంటిస్టులు చేసే పిచ్చి పనులు అవి. ఇవాళ ఉన్న అభిప్రాయం రేపు ఉండడం లేదు. కానీ వేదం అలా కాకుండా ఒకసారి రాసిందంటే అది ఎల్లకాలం ఉండేలా రాసింది. అందుకే దానికి వేదము అన్నారన్నమాట. అదొక అద్భుతమైన ప్రమాణం. అదే చిట్ట చివరికి మిగిలేటటువంటిది. అటువంటి జ్ఞానస్వరూపిణి అయిన అమ్మ లోకరక్షణ కోసమని సృష్టి, స్థితి, సంహారము, తిరోధానము, అనుగ్రహము అని 5 పనులు చేసింది. ఈ 5 పనులు చేయడానికి కొన్ని రూపాలు ధరించింది. ఆ రూపాలే నవశక్తి స్వరూపాలు. అది తెలిస్తే కానీ ఈ వారాహి నవరాత్రులు ఎందుకు చేస్తున్నావో తెలియదు మనకి. ఈ వారాహి నవరాత్రుల గురించి చెప్పడానికి కనీసం 9 రోజులు సరిపోదు. కానీ అమ్మవారి అన్ని శక్తులు ఈ 3 రోజుల్లో చెప్పాలి కాబట్టి వీలున్నంత వరకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇలా ఉన్న ఈ భూమి, అగ్ని, జలం, వాయువు,
ఆకాశం, ఈ 5 పంచభూతాలు అంటారు. ముందు 5 భూతాలను సృష్టించింది అమ్మ. ఈ 5 భూతాల కలయికతో 5వ భూతమైన భూమిని సృష్టించింది. అగ్నికి భూమి ఉండక్కర్లా, ఆకాశానికి భూమి ఉండక్కర్లా, జలమునకు భూమి ఉండక్కర్లా, వాయువునకు భూమి అవసరం ఉండదు. కానీ భూమి ఈ 4 కలిస్తేనే ఉంటుంది. ఈ 5 కంటే అందుకే భూమి ఉత్తమమైన భూతము అన్నారు. భూమికి ఒక గొప్ప దివ్యశక్తి ఉన్నదనమాట. మనలాంటి నిగ్రహము కలిగిన ఆలోచన కలిగినటువంటి మనుషులకి నివాసస్థానం. దేవతలు వచ్చి ఇక్కడ ఉపాసన అందుకోవడానికి ఇది పనికొస్తుంది. దేవతలు కొలువై ఉండడమే కాక మోక్షం పొందాలంటే కూడా భూమి మీదకి రావలసిందే. మీలో చాలామంది మంచి పనులు చాలా చేస్తున్నారు కదా. ఇలా పురాణాలు వినడం, అప్పుడప్పుడు పురాణాలు వినడానికి వచ్చేటటువంటి వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడం, కుర్చీలు వేయడం, మధ్య మధ్యలో లేవకుండా ఉండడం, శబ్దాలు చేయకుండా ఉండడం, ఇవన్నీ మంచి పనులు. ఈ మంచి పనులు చేస్తే స్వర్గం వరకే పెడతారండి. స్వర్గం మానవులు చేసిన పుణ్యముల వల్ల పొందుతారు, కానీ అక్కడ శాశ్వతంగా ఉండరు. స్వర్గం ఎటువంటిది అంటే ఇదిగో ఆయన ఉద్యోగం లాంటిది. అది కాంట్రాక్ట్ ఎప్పుడు రద్దు అవుతుందో తెలియదు. ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల పరిస్థితి అయినా అంతో ఎంతో ఉందేమో, కానీ స్వర్గానికి అది కూడా నిలకడలేదన్నారు. అందుకనే భగవద్గీతలో క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని స్వయముగా కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో. నాయనలారా, మీరు చేసిన పుణ్యం వల్ల స్వర్గానికి వెడతారు, స్వర్గంలో కొంతకాలం సుఖాలు అనుభవిస్తారు. ఈ చేసిన పుణ్యం క్షీణించగానే మళ్ళీ అవుతారు, భూలోకానికి ప్రవేశిస్తారు. కాబట్టి మీరు చేసిన పుణ్యం ఎంతకాలం ఉంటే అంతకాలమే స్వర్గంలో ఉంటారు. మనం చేసిన పుణ్యం క్రెడిట్ కార్డు లాంటిది. అలా పెట్టి స్వైప్ చేసి వాడేస్తే డబ్బులన్నీ అయిపోతే ఆ తర్వాత ఇంటికి పోవచ్చు. అందులో పుణ్యం స్వర్గంలో సుఖరూపంలో అనుభవిస్తాం. ఆ సుఖాలు పూర్తవగానే మళ్ళీ తిరిగివాడు మానవలోకంలోకి వచ్చేస్తాడు. పాపాలు చేస్తే నరకంలో శిక్షలు అనుభవిస్తాడు. అది కూడా ఆ నరక శిక్షలు అయ్యాక మళ్ళీ తిరిగి భూలోకానికి వస్తాడు. కాబట్టి పుణ్యము పాపము ఇటు స్వర్గ నరకముల వరకే తీసుకెడతాయి. మోక్షం కావాలంటే భూలోకంలోకి వచ్చి మళ్ళీ సాధన చెయ్యవలసిందే. ఆ సాధనలో ఉత్తమమైనటువంటి సాధన వారాహి నవరాత్రుల దీక్ష అన్నారు. అందులో పంచభూతములతో కూడిన ఈ భూమి ఉత్తమమైన భూమి ఏర్పాటయ్యిందే. ఈ ఏర్పాటుని సృష్టి అంటారు. భూమి పుట్టగానే భూమి మీద 84 లక్షల జీవరాశుల్ని అమ్మవారు సృష్టించింది. ఈ సృష్టి అంతా బ్రహ్మ ద్వారా చేయించిన మొత్తం సృష్టికి మూల కారణం అమ్మ. అందుకే ఆవిడని ఆదిశక్తి అన్నారు. ఈ జీవులు మొత్తం 84 లక్షలు ఉంటారు. మానవులు చిట్ట చివరి వాళ్ళు అనమాట. మానవ జన్మ ఎత్తడానికి ముందు గోలోకంలో ఉన్న గోవులు గాను, మేకలు గాను, గొర్రెలు గాను రకరకాల జన్మలు ఉన్నాయిలండి. అన్ని రకాల జీవరాశులు కలిపి మొత్తం 84 లక్షలు. ఈ 84 లక్షల జీవరాశులు మళ్ళీ 4 రకాలుగా విభజించారు. అవి ఏమేమిటనమాట? అండజములు, స్వేదజములు, జరాయుజములు, ఉద్భిజ్యములు. అండజములు అంటే ముందు గుడ్లు పుడతాయి, గుడ్డులోంచి పిల్లలు బయటకు వస్తాయి. ఈ విధంగా గుడ్డు నుంచి బయటకు వచ్చే జీవుల్ని అండజములు అన్నారు. కోళ్ళు, మొసళ్ళు, బల్లులు మొదలైనవన్నీ అండజములు. ముందు అవి గుడ్లు పెడతాయి, ఆ గుడ్లు పొదగబడతాయి, అందులోంచి పిల్లలు బయటకు వస్తాయి. కాబట్టి జ అంటే పుట్టుట, అండము నుంచి పుడుతున్నవి కనుక అండజములు అన్నారు. సంస్కృతంలో ఉత్తి జ అంటే పుట్టుట అనమాట. ఇంక రెండవది స్వేదజములు, చెమట నుంచి పుడతాయి. జుట్టు అంటూ ఉంటే ఏడాదికి ఒకసారి స్నానం చేస్తే అప్పుడు తలలో చెమట పుడుతుంది. ఆ చెమటలోంచి ఇలా గోక్కోవడానికి మనకు వచ్చి పేలు పుడతాయి. అందుకని పేలుని స్వేదజములు అన్నారు. మంచం మీద పడుకున్నప్పుడు ఈ చెమట వల్ల ఆ మంచం చెమట అంటుకొని అందులోంచి కొన్ని క్రిములు పుడతాయి, వాటి నల్లులు అన్నారు. తలలోంచి పుట్టే పేలు, చెమట వల్ల మంచంలోంచి పుట్టేటటువంటి నల్లులు. ఇవి కాకుండా ఏదో స్నానం ఒకటి ఉంటుంది కదండి. మాది స్నానం మాసానికి ఏక్ దఫా అన్నాడు దొరకాడు పాత బస్తీలో. ఎరా స్నానం చేయరంటే, అబ్బాయి మేము రోజు చేయమండి, మాకి స్నానం మాసానికి ఏక్ దఫా అన్నాడు. అప్పుడు ఏమవుతుంది? స్నానం చేయకపోవడం వల్ల ఒళ్ళంతా ఆ చెమట బట్టి కురుపులు రకరకాలు తయారయ్యి అందులోంచి క్రిములు పుడతాయి. ఈ క్రిములన్నీ స్వేదజములు చెమట నుంచే పుట్టాయి.
బొగ్గల మీద వచ్చే ఆ దిక్కుమాలినవేవో మచ్చలు, బొట్టిమలు, వీటిలోంచి రకరకాల క్రిములు పుడతాయి. మన శరీరం అంతా క్రిములకి జన్మిస్తోంది. ఈ క్రిములన్నీ చెమట యొక్క పరిణామం వల్ల పుడతాయి. అందుకని వీటిని స్వేదజములు అన్నారు. ఇక మూడవవి ఉద్భిజ్యములు. విత్తనములు భూమిలో పడి భూమి మీద నీళ్లు పడగానే ఈ భూమిలో ఉన్నటువంటి ఆ విత్తనములు నేలలో బాగా తడిసి ముద్దయి నాని అందులోంచి మొక్క బయటకు వస్తుంది. భూమిని చీల్చుకుని విత్తనముల నుండి బయటకు వచ్చే ఈ జీవులను ఉద్భిజ్యములు అంటారు. ఇక నాలుగవవి జరాయుజములు. తల్లి కడుపులో ఉన్న మావి నుంచి, ఆ మాంసం ముద్ద నుంచి పుట్టుకొస్తాయి, గర్భకోశం నుంచి పుట్టుకొస్తాయి. ఈ మానవులు, గేదెలు, ఆవులు, మేకలు ఇవన్నీ జరాయుజములు. ఈ 4 రకాల జీవరాశులతో 84 లక్షల జీవులను సృష్టించడాన్ని సృష్టి అన్నారు. పుట్టించటమే సృష్టి. పుడితే మాత్రం ఉపయోగం ఉంది, పుట్టిన తర్వాత పోషించాలిగా. తురకాళ్ళు లక్షలు పుట్టించేస్తున్నారు. ఈ మధ్యన ఒక తంది, మాకు 14 మంది పిల్లలు, కనడం అంతా మా దేవుడు కనమంటే కన్నాం, కానీ పోషించే బాధ్యత మోడీ గారిదిటే. ఈవిడ కొవ్వెక్కి కంటే ఆయన పోషించాలి పాపం. అందువల్ల ఎలా తయారయ్యారో చూడండి కలియుగంలో. స్టేట్మెంట్ ఇది. ఈ మధ్యన యూట్యూబ్లో అదో పదే ఫేస్బుక్లో పెడుతుంటే మా శిష్యులు పట్టుకొచ్చే గురువుగారు చూడండి ఎంత గొప్పగా చెప్పింది ఆవిడెవరో. మాకి దేవుడు ఇచ్చిన ఆర్ట్ మోడీ గారు పోషించాలి అంది ఆవిడ పాప అనమాట. సరే, ఆవిడ కర్మ ఎలా ఏడిసినా అందరినీ పోషించవలసిన బాధ్యత భగవంతుడి మీద ఉన్నది. అందువల్ల ఈ సృష్టిని ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో పోషణకు కావలసినవి అందిస్తూ ఉంటాడు ఆయన. దానికి స్థితి అని పేరు. సృష్టి, ఈ జరిగిన సృష్టిని అభివృద్ధి చెయ్యాలి, పోషించాలి. పోషించే బాధ్యతని ఏమంటారు? స్థితి. ఇది రెండవది అన్నమాట. సృష్టి అయ్యాక స్థితి. పోషించిన తర్వాత సంహారం చేయకపోతే ప్రమాదం. ఓ వ్యక్తి ఎల్లకాలం భూమి మీద ఉంటే మిగతా వాళ్ళంతా ఏమైపోతారు? ఇప్పటికే ఉన్నవాళ్ళకేమో స్థలాలు దొరకట్లేదు, ఇళ్ళు దొరకట్లేదు. 90 ఏళ్ళు వచ్చినా నాకే ఉద్యోగం కావాలంటే ఆయన మనవడు ఏమైపోతాడు? ఇప్పుడు నేమాల సత్యన గారు 90 ఏళ్ళ వయసులో నాకు ఉద్యోగం కావాలని అనుకోండి, రేపు పొద్దున ఆయన మనవడికి ఏమవుతుంది ఉద్యోగం? ఆయనకి వద్దు మరి. అందువల్ల ఈ వ్యక్తుల్ని పట్టుకుపోవాలి. ఈ పట్టుకుపోయే ప్రక్రియకి సంహారము అని పేరు అన్నమాట. హారం అంటే గుదిగుచ్చుట, సంహారం అంటే వీళ్ళందరూ పూలల్లో దారం ఎక్కించి ఆ పూలహారాన్ని పట్టుకుపోయినట్టుగా పైకి పట్టుకుపోవడాన్ని సంహారము అన్నారు. నాలుగవది తిరోధానము, అంటే వచ్చిన చోటికి తిరిగి వెళ్ళుట. నేను భారతదేశం నుంచి వచ్చాను, ఇక్కడ శాశ్వతంగా నేను ఉండలేను, ఒకవేళ ఉందామన్నా వాడు ఇచ్చిన డేట్లోపు వెళ్ళకపోతే నెక్స్ట్ రానివ్వడం. ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళడానికి తిరోధానం అని పేరు. మనం ఊర్ధ్వలోకంలో ఏదో ఒక లోకం నుంచి వచ్చానండి. నరకం నుంచి, స్వర్గం నుంచి, కిన్నర లోకం నుంచి, కింపురుష లోకం నుంచి ఆయా ప్రాంతాలను చూస్తుంటారు. అందరూ ఒక చోట నుంచి రారు కదా. అమెరికా అంటే వాడు ఎవడో తెలియక అమెరికా అంటే ఏదో చిన్న ఊరు అనుకున్నట్ట. అమెరికాలో ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఎవడెక్కడి నుంచి వస్తాడో ఏం తెలుస్తుంది. భారతదేశం నుంచి పద్మాకర్ గారు వచ్చారంటే ఆ భారతదేశంలో హైదరాబాద్ నుంచి వచ్చారా, ఏలూరు నుంచి వచ్చారా, ఆయా ప్రాంతాలన్నీ తెలుసుకోవాల్సిందే. కాబట్టి వీడి డ్యూటీ అవగానే ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోతాడు. లేదా ఇంకో చోటు ఎక్కడైనా కొత్తగా అద్దెకి తీసుకునే వెళ్ళచ్చు. మొత్తం మీద వెనక్కి వెళ్ళడం ఖాయము. అలాగే మానవులు కూడా పాపపుణ్యములను బట్టి స్వర్గాది లోకాల నుంచి వస్తారు, తిరిగి వెనక్కి వెడతారు. ఆ వెనక్కి వెళ్ళడాన్ని తిరోధానం అన్నారు. ఎవరు ఏ లోకానికి వెడతారో, ఏ లోకం నుంచి వచ్చారో మీకు తెలుస్తుందండోయ్. ఒక వ్యక్తిని చూడగానే ఈసారి మీరు మా గురువు గారు చెప్పారు, మీరు ఫలానా లోకం నుంచి వచ్చారని చెప్పేయచ్చు వాళ్ళ ప్రవర్తన బట్టి. పరుసని పల్కులల్ పరుల పల్కుట మర్మమున ఆటనాడుటల్ నరులకు నెగ్గు చేత కృపణత్వమసౌచము దేవదూషణంబు వరుల ధనంబు గొంట కృపనోదమి అల్క కృతఘ్న భావమీ నిరయము వాసిపోయి ధరణిల్ ప్రభవించిన వారి జనముల్. ఎప్పుడు వచ్చిన వాళ్ళని దెప్పుతూ కఠోరంగా పలుకుతున్నారంటే, పరుషంగా పలుకుతున్నారంటే వాడు నరకం నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. రాగానే ఇంటికి రాగానే మా ఇంటికి ఎందుకు వస్తారు? తీరా వచ్చి రాగానే ఏమండి ఎలా ఉన్నారు ఏమిటని అడగడం ఉండదన్నమాట. మీరు మా ఇంటికి ఎందుకు వస్తారులేండి, ఆ ఇంటికే వెళతారులేండి అని ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఇంటికి వెళ్ళే దగ్గర దెప్పుతూనే ఉంటారు కొంతమంది. ఇలా పరుషంగా పలుకుతున్న వాళ్ళంతా నరకం నుంచి భూలోకానికి వచ్చిన పాపాత్మలు.
గుండెల్లో గుచ్చుకుపోయేలాగా 24 గంటలు మాట్లాడుతున్నారంటే అటువంటి వాళ్ళు నరకం నుంచి భూలోకానికి వచ్చిన వారు. ఇతరులకు అపకారం చేస్తున్నారంటే వాళ్ళు నరకం నుంచి భూలోకానికి వచ్చిన పాపాత్ములు. పిసిరిగొట్టుతనంతో డబ్బంతా దాచడమే తప్ప ఎప్పుడూ ఎవరికీ రూపాయి ఇవ్వక అన్నం పెట్టక ఏడిపిస్తున్న దుర్మార్గులు ఉంటారే, పురాణం అంతా విని చేతులు రహస్యంగా దాచుకుని పోయేవాళ్ళు. ఈ పిసిరిగొట్లంతా నరకం నుంచి భూలోకానికి వచ్చిన వారు. కృపణత్వం అని ప్రత్యేకంగా చెప్పారు. భార్యని హింసించి భార్య డబ్బుతో బతుకుతున్నాడంటే వాడు నరకం నుంచి భూలోకానికి వచ్చారు. అశౌచము, స్నానం సక్రమంగా చేయక పళ్ళు తోగుకోక పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా అలా కూర్చుని ఎప్పుడో 1 గంటకి స్నానం చేస్తారే, ఈ శుచి లేని వాళ్ళంతా నరకం నుంచి భూలోకానికి వచ్చినవారు. అందులో పొద్దున్నే లేవగానే చెక్క ముఖం కడుక్కొని స్నాన సంధ్యావందనాదులు చెయ్యకుండా ఎక్కువసేపు అలా కూర్చున్నటువంటి వాడిని చూడగానే నవ్వండి, చెప్పారు పద్మాకర్ గారు పురాణంలో అని. నువ్వు నరకం నుంచి వచ్చావని చెప్పక్కర్లా, మళ్ళీ చెబితే చంపుతాడు వాడు. అందుకని పొద్దుట 7 8 స్నానం చేయనప్పుడు మీరు ఏ లోకం నుంచి వచ్చారో తెలిసిందండి అన్నారంటే వాడికి అర్థమవుతుంది ఏది నా పురాణం వింటాను. ఎలాగో అశౌచంతో ఉన్నాడు నా పురాణం విననుకోండి, కాబట్టి వీరుంటే ఈ పురాణం వినిపించండి. ఈ అశుచులంతా నరకం నుంచి భూలోకానికి వచ్చారు. దేవతల్ని దూషిస్తున్న దుర్మార్గులంతా నరకం నుంచి వచ్చారు. ఈ మధ్యనే లైవ్లో చెప్పుదెబ్బలు కూడా తిన్నాడు వాడెవడో నరకం నుంచి భూలోకానికి వచ్చినటువంటి వాడు. ఈ కమ్యూనిస్టులు, ఈ నికృష్టులు, ఈ పాపాత్ములు, ఈ భ్రష్టులంతా నరకం నుంచి భూలోకానికి వచ్చిన వారు. ఇతరుల ధనమును అపహరించే దుర్మార్గులంతా నరకం నుంచి భూలోకానికి వచ్చిన వారు. ఏ మాత్రం జాలి చూపించకుండా హింసతో బతికే దుర్మార్గులంతా నరకం నుంచి భూలోకానికి వచ్చిన వాళ్ళే. ఎప్పుడూ కోపంతో ఉంటారే ఈ కోపిష్టి పాపిష్టి వాళ్ళంతా కూడా అంటే అంటే బండబూతులు తిడతారండి. పైగా వీళ్ళు అసలు భార్యను ఎవడన్నా తెలిసి ఎమ్ము ఎల్లు పదాలు వాడతారా? ఆ పదం వాడాడంటే వాడు నరకం నుంచి భూలోకానికి వచ్చిన వాడు. కృతజ్ఞ భావము, మేలు చేసిన వాడికి కూడా కీడు చేసేవాడిని కృతజ్ఞ అంటారు. చేసిన మేలు మరిచిపోయి మేలు చేసిన వాడికి అపకారం చేసే నీచాతి నీచులంతా నరకం నుంచి భూలోకానికి వచ్చిన వారు. వీళ్ళంతా నిరయము బాసిపోయి ధరణిం ప్రభవించిన వారి చిహ్నములు అన్నారు మార్కండేయ పురాణంలో. నరకమును విడిచిపెట్టి భూలోకమునకు వచ్చిన పరమ పాపాత్ముల లక్షణములు. అంచేత వీళ్ళు చచ్చాక మళ్ళీ ఈ పాపం వల్ల తిరిగి ఎక్కడికి పోతారు? నరకానికి పోతారు. దాన్ని తిరోధానం అన్నారు. అలా కాకుండా మీలాంటి పుణ్యాత్ములు ఉంటారు కదా, కుర్చీలో కూర్చుని 1 గంటో గంటన్నర నా పురాణం విన్నారంటే మీరు గ్యారంటీగా స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ములు. ఆ మాట అనకపోతే రేపు రారు. గురుదేవ ఋషి పితృప్రపూజనము సద్గోష్ఠీ ప్రియత్వంబు సుస్థిర సత్యోక్తి సమస్త భూతదయ మైత్రీ సాధు సాంగత్యముల్ పరలోకాభ్యుదయ క్రియారతి శృతి ప్రామాణ్య సందర్శనం వరయన్ స్వర్గము వాసి పుట్టిన మనుష్య శ్రేణి సంజల్ నృప. ఎప్పుడూ గురువులను పూజిస్తే వాళ్ళు అంటే ఎత్తుకోవడమే ముందేం చేశాడు? గురు పూజ. గురువులు కనపడగానే నమస్కరిస్తూ వాళ్ళు ఎక్కడ నుంచి వస్తారు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తూ నిరంతరం భక్తితో చూచేటటువంటి వాళ్ళంతా స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ములు. దేవతలని పూజిస్తూ ఆలయాలకు వచ్చే వాళ్ళంతా స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన వాళ్ళు. ఋషులు కనపడగానే సాష్టాంగ దండ ప్రణామం చేసే మహాత్ములంతా స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన వారు. తల్లిదండ్రుల్ని భక్తితో పూజించే వాళ్ళంతా స్వర్గం నుంచి వచ్చేవాళ్ళు. ఉత్తి పూజనలా, ప్రపూజనం అంటే శ్రద్ధతో పూజించాలి. మళ్ళీ గురు, దేవ, ఋషి, పితృ, ప్రపూజనము వీళ్ళని భక్తితో పూజించే వాళ్ళంతా స్వర్గము నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ములు. సజ్జనులతో సాంగత్యం చేస్తూ ఉంటారే, ఈ సజ్జన సాంగత్యం చేసేవాళ్ళంతా స్వర్గం నుంచి భూలోకానికి వచ్చినవాడు. అసలు స్నేహం ఎక్కువ మంచిది కదండి ఎవరితో అయినా. అందులో కలియుగంలో అసలు వద్దన్నాడండి. ప్రసంగమజరం పాశం ఆత్మనః కవయో విదుః సయేవ సాధు శుకృతో మోక్షద్వారమపావృతం అని భాగవతంలో 3వ స్కంధంలో కపిలుడు దేవహూతితో తన తల్లితో చెబుతాడు. కపిల సాంఖ్యయోగం అని ఉంటుంది భాగవతం 3వ స్కంధంలో. అందులో 29వ అధ్యాయంలో శ్లోకం ఇది. అందులో ఏమన్నాడు? నాయనా, సంఘం అంటే స్నేహం, ప్రసంగం అంటే ఎక్కువ స్నేహం. ఎవరితో అయినా ఎక్కువగా స్నేహం చేస్తే నువ్వు మళ్ళీ సంసారంలో పడతావు, నరకంలో పడతావు. అతి స్నేహం వల్ల సర్వనాశనం అయిపోతావు. కాబట్టి ఎక్కువగా స్నేహం చేయకు. బాగా అటాచ్మెంట్ వద్దన్నాడు. అంతే, డిటాచ్డ్గా ఉండాలి.
తామరాకు మీద నీటి బొట్లు ఉండాలి. అతి స్నేహం ప్రమాదం అన్నాడు. పైగా ఎటువంటిదట? అజరం అంటే దృఢమైన గట్టి పాశం తాడట. తనను తాను సంసారంలో బంధించుకోవడానికి ఒక గొప్ప తాడు ఏమిటి అంటే ఎక్కువ స్నేహం. మనం చూస్తూనే ఉంటాం కదా, పెళ్ళాం పిచ్చ ఉంది అనుకోండి, వాడికి ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకా పురాణం వింటున్నా, హై గురువుగారు 7 వదిలేస్తే బాగుండు, ఆవిడతో మాట్లాడుకోవాలి, మళ్ళీ ఇంటికి వెళ్తే బాగుండు, ఇలా అనుకుంటూనే ఉంటాడు. పెళ్ళాంతో అతిగా స్నేహంగా చేసి చివరికి ఉద్యోగం పోగొట్టుకుని మంచి అర్చకత్వం పోగొట్టుకుని భ్రష్టుడై చికెన్ తిని ఎందుకు పనికి రాకుండా పోయాడు. కాబట్టి నేను చాలామంది చూశాను, అతి స్నేహం వల్ల ఎంతో నష్టపోతారు. అది సంసారం అనే ఒకానొక చక్రానికి బంధించే దృఢమైన తాడు. కాబట్టి సర్వభ్రష్టుడు కావాలంటే ఎక్కువ స్నేహం చెయ్యాలి. కానీ ఈ స్నేహం ఈ పరికిమాలిన వాళ్ళతో కాకుండా సాధువుల మీద పెడితే, మహాత్ములతో స్నేహం చేస్తే అప్పుడేమవుతుంది? అపావృతం మోక్షద్వారం, తెరవబడిన మోక్షద్వారం అవుతుంది. ఇప్పుడు ఈ తలుపు తీసుంటే టక్కన లోపలికి రాగలుగుతారు, వేసుంటే కాస్త గట్టిగా తోసుకుని వెళ్ళాలి, నానాయాతన పడాలి, కాపలావుడు ఉంటే వెళ్ళనివాడు. అదే తీసి వెళ్ళండి అంటే రావడం తేలిక కదా. మహాత్ములతో స్నేహము తెరవబడిన మోక్షద్వారము అనగా వాళ్ళతో ఎక్కువ స్నేహం చేస్తే మోక్షానికి డైరెక్ట్గా వెళ్ళిపోతావు అన్నాడు ఆయన. కాబట్టి ఏం చేయాలన్నమాట? సద్గోష్ఠీ ప్రియత్వంబు, సజ్జనులతో సాంగత్యం చెయ్యాలి. అలా చేసిన వారు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ములు. సుస్థిర సత్యోక్తి, ఎప్పుడూ సత్యమే, అసత్యం ఆడకూడదు. అన్నిటికీ అబద్ధాలే. కొంతమంది అన్నం తిన్నావా, పీకి దాకా తింటాడా, అయినా ఏదో నిన్న తిన్నానండి అంటాడు. ఇందాక తిన్నానంటే నష్టమా? అదొక అలవాటు కొంతమందికి. నీ జేబులో ఉందా ఏమన్నా అంటే, నా 100 లేదండి 100 అంటాడు. లోపలంటే కట్టలే. అంటే అన్నిటికీ అసత్యాలు ఆడడం అనేది కొంతమందికి లక్షణం అన్నమాట. అలా కాకుండా నిత్యం సత్యం పలుకుతున్నాడంటే అటువంటి వాడు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చినవాడు. సమస్త భూతదయ, అన్ని ప్రాణుల మీద ప్రేమ కలిగి ఉన్నాడు అంటే వాడు భూలోకానికి స్వర్గం నుంచి వచ్చిన పుణ్యాత్ముడు. మైత్రి, సాధ్యమైనంత వరకు శత్రుత్వం విడిచిపెట్టి స్నేహమే చేస్తున్నాడంటే వాడు స్వర్గం నుంచి వచ్చినవాడు. సాధువులతో స్నేహం చేస్తున్నాడంటే వాడు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ముడు. అన్నిటికీ మించి శృతి ప్రామాణ్య సందర్శనంబు, వేదముల యొక్క ప్రమాణమును అంగీకరించాలి, వేదమును నమ్మాలి, వేదములలో చెప్పినట్టు నడుచుకోవాలి. నాకు వేదం అంటే పరమ విశ్వాసము అంటున్నాడంటే వాడు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ముడు. పరలోకానికి వెళ్ళాలి, ఉత్తమ లోకానికి వెళ్ళాలనుకుంటున్నాడంటే వాడు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చినాడు. పరలోకం అంటే మనం చెప్పిన పరాత్పరి జగన్మాత లోకం. దేవా పాపిని అని ఏడుస్తారు ఆదివారం గొర్రెలు. పూర్వం ఆదివారం, ఇప్పుడు చూడ కొండ గొర్రెలే. అలాంటి గొర్రెలు పరలోకం కాకుండా వేదములలో చెప్పబడిన మోక్షము గురించి ఆలోచిస్తున్నారంటే వీళ్ళంతా స్వర్గమును విడిచి భూలోకానికి వచ్చిన మహానుభావులు. వీళ్ళు తిరిగి అక్కడికే వెడతారు. ఇది 4వదైన తిరోధానము. ముందేమన్నాం సృష్టి, ఆ తర్వాత స్థితి, 3 సంహారం, 4 వచ్చిన చోటికి వెనక్కి వెళ్ళడం. ఇలా వెనక్కి వెళ్ళడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ అభివృద్ధి పొందడం, మళ్ళీ చావడం, మళ్ళీ వెనక్కి వెళ్ళడం, మళ్ళీ రావడం కాకుండా శాశ్వతంగా అమ్మవారి దగ్గరే ఉండిపోవాలనుకోండి, దానికి అనుగ్రహము అని పేరు. అనుగ్రహము కలిగిందా అంటే అమ్మవారు గ్రహించుట అంటే పుచ్చుకొనుట, సేకరించుట. అనుగ్రహించుట అంటే దగ్గరే శాశ్వతంగా అట్టే పెట్టుకుంటుందని అర్థం. అనుగ్రహం అంటే అదండోయ్. గ్రహము అంటే పుచ్చుకొనుట, గ్రహించుట అంటే పుచ్చుకొనుట, అనుగ్రహించుట. ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదురా, హాయిగా నా దగ్గరే ఉండరా నాయన అని చేయూత ఇచ్చి తన పక్కన కూర్చోబెట్టుకుందంటే దానికి అనుగ్రహం అని పేరు. ఇది వస్తే ఇంక వాడికి భూలోకానికి రావాల్సిన అవసరం లేదు. ఇక వాడికి వీసాలు అక్కర్లేదు, స్టాంపులు అక్కర్లేదు, ఇమ్మిగ్రేషన్ అక్కర్లేదు, ఎయిర్ ఇండియా అక్కర్లేదు, ఎయిర్ కెనడా అక్కర్లేదు, యుఎస్ అక్కర్లేదు, డెల్టా అక్కర్లేదు, ఏ అక్కర్లేదు. హాయిగా అమ్మవారి దగ్గర కూర్చొని ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. అదొక అద్భుతమైన వరం. ఈ 5 పనులు అమ్మవారే చేస్తోంది. ఈ 5ంటిని ఏమన్నారు? పంచకృత్యములు అన్నారు. మీరు రోజు చదువుతున్నారు లలితా సహస్రనామాలు. ఏమని? సృష్టికర్త్రి, బ్రహ్మరూప. అమ్మ సృష్టి చేస్తున్నది. అప్పుడు ఏ రూపంలో ఉంటుంది? బ్రహ్మరూపంలో ఉంటుంది. అదనమాట సృష్టి అంటే. 2వది గోప్త్రి, పోషిస్తోంది.
పోషిస్తున్నప్పుడు ఏం చేస్తుంది? గోవింద రూపిణి, విష్ణు రూపంలో ఉన్నది. సంహారిణి, సంహరిస్తున్నది. అప్పుడు రుద్రరూప, రుద్రుడి రూపంలో ఉన్నది. తిరోధానకరి, వెనక్కి తీసుకుపోతున్నది. అప్పుడు ఈశ్వరీ రూపంలో ఉంది. అందుకని సవర్ణ దీర్ఘ సంధి గనక తిరోధానకరి ఈశ్వరి. ఇక ఐదవది అనుగ్రహమునిస్తోంది గనక అనుగ్రహదా, అనుగ్రహమును ఇచ్చుతున్నది. అప్పుడు ఏ రూపంలో ఉంటుంది? సదాశివ రూపంలో ఉంటుంది. అందుకని సదాశివ అనుగ్రహద. ఇప్పుడు మొత్తం నామాలు చదువుకోండి రోజు. సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవింద రూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధానకరీశ్వరి, సదాశివానుగ్రహద, పంచకృత్య పరాయణ. ఈ 5 పనులు చేస్తుందమ్మ. ఈ 5 పనులు చెయ్యాలంటే అమ్మవారికి కొన్ని రూపములు అవసరమయ్యాయి. ఈ రూపాలలో అత్యుత్తమమైన మానవులకు శత్రు సంహారానికి ఉపయోగపడే ఒక గొప్ప రూపం వరాహ రూపము. ఈ వరాహ రూపం ఈ మధ్యన బాగా ప్రసిద్ధికెక్కింది అనుకుని కొంతమంది కొత్తగా తీసుకొచ్చామనుకుంటున్నారట పిచ్చి పీనుగులు. ఎందుకు పిచ్చి పీనుగులు అన్నానంటే వాడికి ఏ పురాణము తెలియదు, మంత్రశాస్త్రం తెలియదు కనుక. అద్భుతమైన సృష్టి ఆరంభకాలం నుంచి దేవీ భాగవతాది గ్రంథాలలోనూ మార్కండేయ పురాణంలోనూ వారాహి దేవత గురించి ఉన్నది. మీలో ఎవరైనా సప్తశతి అనేది పేరు ఉన్నారు కదా, అసలు పేరు దుర్గా సప్తశతి. చండీ రూపంలో కూడా ఉంది కాబట్టి చండీ సప్తశతి అంటాం. అది మార్కండేయ పురాణంలో ఉంటుంది. 700 శ్లోకములు కలిగినది గనక సప్తశతి అన్నారు. శతము అంటే 100, శతము కలిగితే శతి అంటారు. శతి అంటే 100 కలిగినది. అందులో ఎన్నున్నాయి? 700 ఉన్నాయి కనుక ఉవాచలతో మంత్రములతో అన్నిటితో కలిపి సప్తశతి, 700 శ్లోకములతో మంత్రములతో కూడినది. అందులో నారాయణీ స్తుతిని ఉంటుంది. అందులో ఏమని చెప్పారు ప్రత్యేకంగా? గృహీతోగ్ర మహాదంష్ట్రే, సుస్పష్టంగా చెప్పారా? గృహీత ఉగ్ర మహాదంష్ట్రే ధృత చక్రే వసుంధరే. అందులో చెప్పారు ఏమని? వరాహరూపిణి శివే నారాయణి నమోస్తుతే. అమ్మవారిని నారాయణి నమోస్తుతే. నారాయణి అనేది ఓ మొగుటం. నారాయణి రూపంలో ఉన్న ఓ తల్లి, తే నీ గురించి నమః, నమస్కారం. అమ్మవారికి నారాయణి అని ఎందుకు పేరు వచ్చింది? నార అంటే నీళ్ళు. ఒక అర్థం ఏమిటి? నీరు. ఆపో నారా ఇతి ప్రోక్తాః ఆపో వై నరసో నభః అయనంతస్యతాః పూర్వం తేన నారాయణ స్మృతః అని మనుస్మృతిలోను భాగవతం 3వ స్కంధంలోను వేదములోనూ కూడా ఉన్నది. ఆపహ అంటే నీరు, నారాహ అని పిలువబడుతోంది. నారాహ అంటే నీళ్ళు. అందులో అయనము ఉంటున్నాడు గనక నార అయనః నారాయణ. నీటిలో ఉంటాడు ఎప్పుడు. పాల సముద్రం అంతా జలమే కదా, తెల్లని నీరు. ఈ జలములలో నిరంతరం పడుకుంటున్నాడు. నీటిలో ఆయన ఉంటున్నాడు, ఆయనలో నీరుంటుంది కాబట్టి నారాయణ అన్నారు. అమ్మవారు సుధా సముద్రంలో ఉంటుందండో. విష్ణువేమో పాల సముద్రంలో ఉన్నాడు, భూమేమో లవణ సముద్రం, ఉప్పు నీటి సముద్రంలో ఉంది. కానీ అమ్మవారు ఉన్నది పాలు కాదు, ఉప్పు కాదు, పెరుగు కాదు, ఇక్షువు కాదు, సుధా సముద్రం, పూర్తిగా అమృత సముద్రం. అది ఆ అమృత సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు అందులోంచి ఒక్క చుక్క కెరటాల ద్వారా వచ్చి నాలుక మీద పడితే ఇంకోటి భూమికి రావాల్సిన అవసరం లేదన్నారు. అక్కడికి వెళ్ళాలంటే మనం బాగా ఉపాసన చెయ్యాలి. ఆ ఉపాసనలో ఒక భాగమే ఈ ఆషాఢ మాసంలోని వారాహి నవరాత్రులు అంటే. అటువంటి సుధా సముద్రములో ఉన్న జలమును నారా అంటారు. అమ్మవారు ఎప్పుడు సుధా సముద్రంలో ఉంటుంది కాబట్టి నారా అయని నారాయణి, స్త్రీలింగం కాబట్టి నారాయణి అన్నారు. పురుషుడైతే అయనహ, ఈ అమ్మవారు కాబట్టి అయ్యని నారాయణి అయ్యింది. ఇప్పుడు నారాయణి అంటే అర్థం ఏమిటనమాట? అమృత సముద్రమునందు నివసించున్నది. అటువంటి నారాయణి తే నీ కొరకు నమః, నమస్కారం. నమః అంటే నమస్కారం. ఎవరి కొరకు? తే నీ కొరకు. నమః తే నమస్తే. నమస్తే అంటే నిజానికి అర్థం ఏంటనమాట? నీకు నమస్కారం, నీకు దండం. అలా దండం పెట్టకపోతే ఇది కూడా కదులుతుంది. అటువంటి ఆవిడ ఎలా ఉందట? ఒక్క అర్థం మాత్రం ప్రస్తుతం చెప్పాను, ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి, తర్వాత క్రమంగా చెప్పుకుంటూ వెడదాం. మహాభయంకరమైన కోరలు ధరించి ఉన్నది. ఆవిడికి 2 కోరలు ఉన్నాయి. ఆ కోరలు ఎలా ఉంటాయి? తెల్లగా ఉంటాయి, ఉగ్రంగా ఉంటాయి, భయంకరమైన కోరలు కలిగినది. ఆవిడ తెల్లని రూపంతో ఉంటుంది. తెల్లని రూపంతో తెల్లని కోరలతో ఉన్న ఈవిడ
ఇంత భూమండలాన్ని ఈ కోరల మీద నిలబెట్టుకుంది. భూమండలాన్ని కోరల మీద పెట్టుకోవటం వల్ల ఆవిడికి ఆ భూమి యొక్క మట్టి అంటుకుని ఒక్కొక్కసారి నీలంగా కనబడుతుంది. అందుకే అప్పుడప్పుడు వారాహి దేవతకి నీలవర్ణం ఎందుకు వస్తున్నారు అంటే నిజానికి అది నీలం కాదు, ఆవిడ తెల్లగానే ఉంటుంది, శ్వేతవరాహి. కానీ ఈ భూమి యొక్క నీరు మట్టి ముఖం మీద పడి ఒక విచిత్రమైన నీలవర్ణంలోకి రావడం వల్ల అప్పుడప్పుడు నీలవర్ణంలో కనపడుతుంది. భయంకరమైన తెల్లని కోరల మీద ఎర్రని కళ్ళతో జూలుతో స్త్రీ రూపం ధరించినటువంటి అమ్మ ఈ భూమిని నిలబెట్టి భూమిని రక్షించింది. అందుకే ధృత చక్రే వసుంధరే, వసుంధరా చక్రాన్ని భూచక్రమును ధరించిన దానా, వరాహరూపిణి వరాహ రూపంలో ఉన్నదానా, శివే అంటే శుభప్రదమైన దానా, సాత్వికురాల అని అర్థం. ఈ పదం కొంచెం జాగ్రత్తగానండి. ఎవడ పడితే వాడి మధ్యన యూట్యూబ్ వచ్చింది, వాడికి సంస్కృతం రాదు, తెలుగు రాదు, వాడికి ఏ మంత్రశాస్త్రం గురించి పురాణముల గురించి పట్టుండదు. వారాహి నవరాత్రులు అంటే ఉగ్రం, ఎవడికి తెలియకుండా ఉండాలి, అది డేంజర్ అండం. శివే అంటే అర్థం ఏమిటో వాడికి తెలుసా? శివ అంటే శుభప్రదమైనది, మంగళస్వరూపిణి. ఆవిడెప్పుడు సాత్వికంగానే ఉంటుంది. రూపం అంటే అప్పుడప్పుడు ఉగ్రంగా ఉంటుంది, కానీ ఆవిడ పరమ కోమల హృదయురాలండి, మంగళములను ఇస్తుంది, తేలికగా అర్చించడానికి పనికొస్తుంది. కాబట్టి ఎవడైనా అమ్మవారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తే ఆవిడ కోపగించదు, మంగళస్వరూపిణి అన్నారు. అటువంటి నారాయణి నమోస్తుతే. కాబట్టి ఇప్పుడు అర్థమైందా? వారాహి దేవత ఎటువంటిది? శివ, పరమ శుభప్రద, మంగళములను ఇచ్చున్నది. కానీ అమ్మవారిని చూసి ఎందుకు భయపడుతున్నావు అంటే నువ్వు హిరణ్యకశిపుడో హిరణ్యాక్షుడో మొదలైన రాక్షస స్వరూపుడు కనుక. కాళిదాసు గారికి కవిత్వం ఇచ్చిన మహాకాళి ఎలా ఉంది? గఢకాళి అంటారు ఉజ్జయినిలో. ఉజ్జయినిలో అమ్మవారిని ఇప్పటికి కూడా మీరు వెళ్ళి చూడొచ్చు. కానీ కాళీ ఆలయం అంటే చెప్పడు, గఢకాళి అనాలి. ఇప్పుడు ప్రస్తుతం పేరు గఢకాళి. ఆ గఢకాళి అమ్మవారు పెద్ద నాలుకతో 8 చేతులతో, ఒక్కొక్కప్పుడు 4 చేతులతో, ఆ చేతుల్లో ఒక పెద్ద ఖడ్గం పుచ్చుకొని పుర్రి పుచ్చుకొని భీకరాకారంతో ఉంటే అందరూ వణికిపోయేవారు. కాళిదాసు ఏమన్నాడు? తల్లి, ఈ ఉగ్రరూపం పాపాత్ములకి ఉగ్రంగా కనపడుతుంది, నాకు తల్లివి, నువ్వు మంగళస్వరూపిణి అన్నాడు ఆయన. శ్యామలా దండకంలో ఎంత అద్భుతంగా రాశాడండి. ఆవిడ పరమశుభప్రద స్వరూపిణి. పాపాత్ములు భయపడాలి, కానీ అమ్మవారి దగ్గర మన ఎందుకు భయం? ఇప్పుడు ఇంట్లో మీ అమ్మ ఎప్పుడైనా కోపగించి రే తంతానంటే నిజంగా తంతుందా? అప్పుడప్పుడు కోపగించి కొంతమంది తల్లులు చంపేస్తాను స్కూల్కి వెళ్ళకపోతే అంటారు. నిజంగా అమ్మే కనుక స్కూల్కి వెళ్ళకపోతే చంపేసి ఉంటే మీరంతా అమెరికా ఎందుకు వస్తారు? అమెరికా అయ్యాక అమెరికా వచ్చారంటే మీ అమ్మ చంపలేదు, స్కూల్కి వెళ్ళమని నచ్చ చెప్పడానికి బదులు అప్పుడప్పుడు కొంచెం తప్పుడు పనులు చేస్తున్నప్పుడు బెదిరించింది. ఆ బెదిరింపు వల్లే బాగా చదువుకున్నారు. లేకపోతే శంకర మంచివారు ఇంత దూరం వచ్చేవారా, ఇంత మంచివారు అయ్యేవారా? ఇంటి పేరులోనే మంచి ఉంది కదా. ఈ మంచి రావాలంటే తల్లి దగ్గర జాగ్రత్తగా ఉన్నారు కనుక. ఆ తల్లి ఎప్పుడైనా అందరినీ తిట్టరు, కానీ అప్పుడప్పుడు ఎందుకు ఒక్కోసారి ఈ తల్లికి కూడా కోపం రావచ్చు. వచ్చినప్పుడు చంపేస్తానంటే నిజంగా చంపుతుందా? అలాగే అమ్మవారు కూడా భీకర రూపంతో ఎందుకుంది? దుష్టుల్ని శిక్షించడానికి, మనల్ని సరైన మార్గంలో పెట్టడానికి, మనలో ఉన్న కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను అదుపులో పెట్టడానికి అలా కనపడుతుంది. కానీ ఆ తల్లి అంత సాత్వికురాలు లేదు. అందుకనే అమ్మవారిని శ్యామల వర్ణంలో స్తోత్రం చేసిన మహాకాళి అన్న అనేక రూపాలతో ఆవిడని స్తోత్రం చేసిన ఆవిడలో ఉన్నటువంటి సాత్విక లక్షణం ఆయనకి తెలుసు. అలాగే వరాహ రూపంలో దుష్ట శిక్షణ చేసి భూమిని ఉద్ధరిస్తోంది. అంత మాత్రం చేత ఆవిడేం ఉగ్రస్వరూపిణి ఏం కాదు. ఆవిడ కోరలు ఉగ్రం, కానీ ఆవిడ మాత్రం శివే అని సంబోధింపబడింది. ఎందులో? దుర్గా సప్తశతిలో. అటువంటి మంగళస్వరూపిణి. ఈ వారాహి రూపంలోకి అడుగు పెట్టినటువంటి మొట్టమొదటి తిథి ఆషాఢ శుక్ల ప్రతిపత్తి అని మంత్రశాస్త్రం చెబుతున్నది. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో ప్రతిపత్ అనగా పాడ్యమి, పాడ్యమి నాడు వారాహి రూపం ధరించింది ఆవిడ. ధరించి లోక సంచారం చేసింది. ఆ రోజు మొదలుకొని 9 రోజుల పాటు భూమండలం అంతా సంచరించి ఈ భూమి మీద ఉన్న 3,27,00,000 మంది దుష్ట రాక్షసులు సంహరించింది ఒకానొకప్పుడు. ఎప్పుడు? స్వయంభువ మన్వంతరంలో. అందుకని అమ్మవారిని ఆ రోజు మొదలుకొని 9 రోజుల పాటు పూజించడం మొదలుపెట్టాం.
9 రోజులు దుష్ట శిక్షణ చేశావు, ఆ 9 రోజులు శిష్టుల్ని రక్షించావు, ఇంత లోకోపకారం చేసిన నిన్ను పూజించకపోతే మేము కృతజ్ఞులం అయిపోతాం అనే ఉద్దేశంతో మానవులు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మని ఉపాసన చేశారు. అందులో మొదటి రోజు అమ్మవారికి చెరుకు ముక్కలు నైవేద్యం పెట్టారట. చెరకు గడలు, ఇచ్చుకోదండ స్వరూపిణి గనక. అవేం మామూలు చెరకు ముక్కలు కాదు. మనోరూపేక్షుకోదండ అని అమ్మవారికి ఒక నామం ఉన్నది. అమ్మవారి మనస్సు చెరుకు రూపంలో బయటకు వచ్చింది. మనోరూప ఇక్షు కోదండ అంటే చెరుకుని బాగా పిండితే ఏమవుతుంది, అద్భుతమైన రసం వస్తుంది. ఎంత తీయగా ఉంటుందో అది వడగట్టేసి ఇస్తే. అమ్మవారి మనస్సు అంత తీయనైనది అని చెప్పడానికి ఆ పదం వాడారు. కాబట్టి అమ్మవారి మనస్సే తీపి కలిగినది. అసలు చెరకు లేకపోతే బెల్లం లేదు, చెరకు లేకపోతే పంచదార లేదు, ఈ చెరుకు లేకపోతే ఎన్నో రకాలైనటువంటి మధుర పదార్థాలు ఉండవు. పైగా విచిత్రం ఏంటంటే గడలా నవిలే కొద్దీ చివరి కడుపు దాకా తీపి ఉంటుంది. చెరుకు గడ తీసుకోండి, ప్రారంభం నుంచి చివరి దాకా కడుపుకి తీపి ఉంటుంది కదా. చెరుకు గడను చూశారుగా మీరు, మధ్య మధ్యలో కడుపులు ఉంటాయి. ఈ కడుపు నుంచి ఈ కడుపుకి మధ్యలో, మళ్ళీ ఆ కడుపు నుంచి ఆ కడుపుకి మధ్యలో, ఏ కడుపు మధ్యలోకి వెళ్ళినా అందులోకి రసం వస్తూనే ఉంటుంది. అందువల్ల అమ్మవారు కూడా 9 రోజుల్లో ఏ రోజు ఉపాసన చేసినా రోజు రోజుకి మాధుర్యమే ఇస్తుంది, ప్రేమగానే చూస్తుంది, ప్రీతినే ఇస్తుంది. అందుకని ఆవిడికి మొదటి రోజున చెరకు ముక్కలను నైవేద్యం పెట్టారు. ఇంకా తర్వాత వాళ్ళ ఇష్టం, ఎవరికి ఎత్తు వస్తే వాళ్ళు చేశారు. భక్తుల యొక్క భక్తి గొప్పది కదా. రోజు ఒకటే పెడితే బాగుండదు కనుక ఎక్కడో కొంతమంది ఉంటారు, వాళ్ళని పక్కన పెడితే రోజుకు ఒక్కొక్క పదార్థం పెట్టడం మొదలుపెట్టారు. ఆ విధంగా 9 రోజులు అమ్మని ఉపాసన చేయటం స్వయంభూమరు కాలంలో మొదలయ్యింది. అది కూడా మొదటి ఉపాసన శతరూప. స్వయంభూమరు భార్య పేరు శతరూప, ఆవిడ చేసింది. స్వయంభూ అన్న ఆత్మభూ అన్న బ్రహ్మగారు అని అర్థం. అమరకోశం ఒకటి ఉందిలేండి, అందులో బ్రహ్మాత్మభూ సురజ్యేష్ఠ పరమేష్ఠి పితామహ అని బ్రహ్మగారి పేర్లనే ఉంటాయి. పేర్ల యొక్క డిక్షనరీ అది. అందులో ఆత్మభూ అంటే బ్రహ్మ. కారణం తనయంత తాను ఒక రూపం ధరించాడు. ఆయన ఎవరూ పుట్టించలేదు. బ్రహ్మ తన దివ్యశక్తితో ఒక రూపం ధరించాడు. స్వయంభూ అన్న ఆత్మభూ అన్న తనయంత తాను పుట్టినవాడు. ఇప్పటికి కూడా కొన్ని ఆలయాల్లో స్వయంభూ ఆలయం అండి అంటున్నారే, దానికి గల కారణం ఏమిటి? అందులో ఉన్న విగ్రహమును శిల్పులు తయారు చేయలేదు. వెంకటేశ్వరుడు ఉన్నాడు, వైకుంఠం నుంచి భూలోకానికి కృష్ణుడి రూపంలో వచ్చి తనంత తాను ఒక శిలా విగ్రహ రూపం ధరించాడు. అందుకని దాన్ని ఏమంటారు, స్వయంభూ ఆలయం అన్నారు. జ్యోతిర్లింగాలు ఉన్నాయి, అవి ఎవరు చెక్కినవి కావు, తమ ఎంత తాము శివుడే ఒక లింగరూపం ధరించడం వల్ల ఏర్పడినవి. శక్తిపీఠాలు అలా వచ్చినవి. కాబట్టి శిల్పుల చేత చెక్కబడకుండా ఉన్న విగ్రహములు, లింగములు మొదలైనవన్నీ కూడా స్వయంభూ మందిరములుగా, ఆలయములుగా ప్రసిద్ధికెక్కాయి. అలాగే బ్రహ్మ కూడా తపశ్శక్తితో ఒక రూపం ధరించటం వల్ల ఆయన్ని స్వయంభూ అన్నారు. ఆయన కుడి చేతి నుంచి పుట్టాడు గనక, స్వయంభూ నుంచి పుట్టాడు గనక మొదటి మనువునకు స్వయంభువు అని పేరు వచ్చింది. ఆయన మనువులోకి మొట్టమొదటివాడు అనమాట, మొదటి మనువు. ఈ మానవులందరికీ మూలకారకుడు ఆయన. ఎడమ చేతి నుంచి ఒక అందగత్తెను సృష్టించాడు బ్రహ్మ. ఆవిడ శతరూప. శత అంటే 100 కాదు, అనేకములు. శతాక్షి అంటే కేవలం 100 కళ్ళని కాదు సుమా. సంస్కృత మర్యాద తెలియకపోతే కొన్ని ఇబ్బందులు వస్తాయి. ధర్మ సందేహాల్లో ఒకటి అడిగాను, వేదములలో చెప్పింది నమ్మలేకపోతున్నావు అన్నాడు. ఏరా ఎందుకు నమ్మలేకపోతున్నావు అన్నాను. ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని ఉంటుంది. సహస్ర శీర్ష నమ్మాం, 1000 తలలు. తలకాయకి 2 కళ్ళు ఉంటాయి కదా, మళ్ళీ సహస్రాక్ష అంటాడేంటి వీడు? కాబట్టి 1000 తలలు ఉన్నప్పుడు 1000 × 2 2000 తలలు అవ్వాలి కదా అన్నాడు. ఒరే పిచ్చాడా, ఇక్కడ సహస్రం అంటే 1000 కాదురా, ఇన్ఫైనైట్, అనంతము అని అర్థం. అనేకములు, లెక్కలేనన్ని తలలు ఉన్నాయి కాబట్టి లెక్కలేనన్ని కళ్ళు ఉన్నాయని అర్థం తప్ప కరెక్ట్గా 1000 తలలు, తలకాయకి 2 చొప్పున 2000 కళ్ళు ఉండాలని కాదు. అంచేత కళ్ళు పెట్టుకుని చదవాలి, అందుకే సంస్కృతం. అది సంస్కృత మర్యాద. కాబట్టి శతాక్షి అంటే అర్థం ఏంటనమాట, అనేక నేత్రములు కలిగినది. శతరూప, అనేక స్త్రీలలో ఉన్న సౌందర్యం అంతా ఒక ముద్ద చేస్తే అది శతరూప. అంటే చాలా అందగత్తె అనడానికి శతరూప అన్నారు.
ఈ బ్రహ్మ కుడి చేతి నుంచి పుట్టిన స్వయంభు మనువు, ఈ శతరూప, వీరిద్దరూ మొదటి దంపతులు అయ్యారు. అప్పటిదాకా ఆయన తన దివ్యశక్తితోటే సృష్టి చేశాడు. అక్కడి నుంచి ఏం చేశాడనమాట, మీ ఇద్దరు దంపతులై స్త్రీ పురుష సాంగత్యం మైథున క్రియ ద్వారా సంతానాన్ని పొందండి అన్నాడు. అప్పుడు ఏమైందనమాట, ఈ శతరూపకి స్వయంభువుకి వరుసగా ఇద్దరు కొడుకులు పుట్టుకొచ్చారు. మొదటివాడు ప్రియవ్రతుడు, రెండోవాడు ఉత్తానపాదుడు. ఈ ఉత్తానపాదుడి కొడుకే ధ్రువుడు, ఉత్తముడు. ధ్రువుడు అనే పేరు కలిగినటువంటి నక్షత్రంగా మారినవాడు స్వయంభువను యొక్క మనవడు అనమాట. రెండో కొడుకు ఈ ఉత్తానపాదుడు కొడుకే. ఇది కాక కూతుళ్ళు కూడా పుట్టారు. ఆకూతి, దేవహూతి, ప్రసూతి. అందులో దేవహూతిని ఏం చేశాడనమాట, కర్దమ ప్రజాపతికి ఇచ్చాడు. ఆకూతిని పితృదేవతలకు ఇచ్చాడు. ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశాడు. దక్ష ప్రజాపతికి ప్రసూతికి ఎంతమంది కొడుకులు, 60 మంది కొడుకులు. ఈ ప్రభవ, విభవ, శుక్ల మొదలైన వాళ్ళంతా పుట్టారు. ఆ తర్వాత 10 మంది కొడుకులు పుట్టారు. మళ్ళీ తర్వాత 14 మంది కొడుకులు పుట్టారు. ఆ తర్వాత మళ్ళీ 13 కూతుళ్ళు పుట్టారు. అది అదితి, దితి, వీళ్ళంతా అన్నమాట వరసగా. ఈ 13 తర్వాత 27 కూతుళ్ళు పుట్టారు. వాళ్ళే అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మక, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి అని పిలువబడే నక్షత్రాలు. వీళ్ళంతా అయ్యాక ఆఖరణ సతీదేవి పుట్టింది. ఆ సతీదేవి శివుడికి భార్య అయింది. ఇంత సంతానం అంతా దక్షుడికి, ప్రసూతికి పుట్టారు. రెండవ ఆవిడ చెప్పానే దేవహూతి, కర్దమ ప్రజాపతి. ఇదిగో ఆవిడకి కొడుకులు, కూతుళ్ళు పుట్టాక చివర కపిలుడనే పేరుతో విష్ణువు పుట్టాడు. మొదటిది ఆకూతి. ఈవిడేం చేసింది, పితృదేవతల్ని పెళ్లి చేసుకుంది. ఈ పితృదేవతలకి వీళ్ళకి పుట్టినటువంటి వాళ్ళే సంయమనీపురంలో ఉన్న మనందరి యొక్క పిండ ప్రదానాలు స్వీకరించేటటువంటి దేవతలు అన్నమాట పితృదేవతలు. వాళ్ళలో ఆ పితృదేవతల్లో ఒక కూతురున్నదే స్వాహ, మరొక ఆవిడ స్వధ. వీళ్ళంతా అలా పుట్టుకొచ్చిన వాళ్ళే. ఇంతమంది సంతానాన్ని పొందాలి, వీళ్ళందరినీ పోషించాలి, వీళ్ళకి శక్తులు ఇవ్వాలంటే ఏం చెయ్యాలి అని ఆవిడ ఈ పిల్లల్ని కనడానికి ముందు బ్రహ్మను అడిగింది. బ్రహ్మదేవ, సంతానం పొందమంటున్నావు, ఉత్తమ సంతానం కావాలి, ఆ సంతానం మళ్ళీ సంతానాన్ని పొందాలి, పుత్రులు, పౌత్రులు, అలాగే దుహిత్రులు, దౌహిత్రులు ఇలా సాగాలంటే ఏం చెయ్యాలి అని అడిగితే వారాహి దేవతని ఉపాసించు అన్నాడు ఆయన. అప్పుడు ఆవిడ 9 రోజుల పాటు ఆషాఢ మాసానికి ముందు వచ్చేటటువంటి అమావాస్య నాడు, అంటే జ్యేష్ఠ అమావాస్య నాడు దీక్షా కంకణ స్వీకారం చేసింది. అంటే దీన్ని బట్టి వారాహి నవరాత్రులు చేయాలంటే అమావాస్య నాడే సంభారములు తేవాలి. ఈ మాట నేను చెప్పలా, దేవీ భాగవతంలో 3వ స్కంధంలో కూడా ఉంటుంది. అమావాస్య నాడే అన్ని వస్తువులు తెచ్చుకుని దీక్షా కంకణ ధారణ చేసి ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో ప్రతిపత్తి నాడు ప్రొద్దుటే తలారా స్నానం చేసి అప్పుడు అమ్మవారి యొక్క విగ్రహం పెట్టుకుని అనేక పుష్పములతో, ధూపదీపాలతో, నైవేద్యములతో అమ్మని ఉపాసించింది. ఈ 9 రోజుల ఉపాసనకి మెచ్చుకొని అమ్మవారు, ఇదిగో నీకు ముందుగా 2 కొడుకుల్ని ఇస్తున్నాను, ప్రియవ్రతుడిని, ఉత్తానపాదుణ్ణి. అందులో ప్రియవ్రతుడు భూమిని 9 భాగములుగా విభజిస్తాడు. అదే నవఖండములు. 7 ద్వీపములుగా విభజిస్తాడు అన్నది. అంత పూర్వం భూమికి ఇన్ని ద్వీపాలు లేవు, ఇన్ని ఖండాలు లేవు. ఇప్పుడు మనం ఈ కింపురుష వర్షము, భరత వర్షము ఇన్ని పిలుస్తున్నామే, క్రౌంచ ద్వీపము, జంబూ ద్వీపము, ఈ ద్వీపములుగా వర్షములుగా విభజించిన వాడు స్వయంభువమను పెద్ద కొడుకు ప్రియవ్రతుడు. ఎందులో ఉంటుంది ఇది? 8వ స్కంధం దేవీ భాగవతంలో ఉంటుంది. అందుకే గురువుగారు చెప్పారు, భాగవతం దేవీ భాగవతం వినండి, యూట్యూబ్లోకి వెళ్ళి వినండి. ఇక్కడ కూర్చుని ఉండడానికే టైం లేదు, ఇంక యూట్యూబ్ ఎక్కడ అంటే చెప్పలేం. కానీ దేవీ భాగవతం ఇలాంటి పురాణములు శ్రద్ధగా వింటే మన సృష్టి రహస్యాలు తెలుస్తాయి. అదొక గొప్ప విజ్ఞాన శాస్త్రం. ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం వరకు ఏ ఖండం అని పిలుస్తారు, ఏ ద్వీపం అని పిలుస్తారు, అన్నీ అందులో రాసేశారన్నమాట స్పష్టంగా. ఈ మొత్తం అంతా రథం మీద తిరుగుతూ ద్వీపములుగా, ఖండములుగా, ప్రాంతములుగా విభజించి కుమారులకిచ్చి వాళ్ళ ద్వారా పరిపాలన సాగించిన వాడు ప్రియవ్రతుడు.
ఆ తర్వాత ఉత్తానపాదుడు లేకపోతే వాడ ధ్రువుడు లేడు. ఆయన రెండో కొడుకే, పెద్ద కొడుకు ధ్రువుడు, రెండో వాడు ఉత్తముడు. సురుచి సునీతి అనే ఇద్దరు భార్యల ద్వారా సంతానం పొందాడు. ఇలా పుత్రులు పౌత్రులు ఇదంతా ఎలా వచ్చాయి స్వయంభవ మనువుకి అంటే, ఈ స్వయంభవ మనువు భార్య శతరూప చేసిన ఈ ఉపాసన వల్ల. అంటే వారాహి ఉపాసన ఎప్పటిదో ఆలోచించండి. వారాహి దేవతని అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపాసన చేసి స్వయంభూ అనే పేరు కలిగిన బ్రహ్మదేవుని కుమారుడు స్వయంభవ మనువు వారసుల్ని పొందాడు, భూమిని నిలబెట్టాడు. ఆ తర్వాత రెండవ మనువు పేరు సారోచిషుడు. మనువులు మొత్తం 14 మంది. మొదటివాడు స్వయంభూ అని చెప్పాను కదా. ఇంకో విషయం కూడా తెలిసి కానీ తెలియక కానీ ఈ మధ్యన మూర్ఖాతి మూర్ఖులు, దిక్కుమాలిన బొద్దింకలు, గంజాయి వనాలు ఇలాంటి వాళ్ళంతా నోటికొచ్చినట్టు మన పురాణాలు తిడుతూ మనువాదులు అంటున్నారే. ఈ పిచ్చి పెనుగులకి తెలియంది ఏంటంటే, మానవుడనే శబ్దమునకు అర్థం మనువు యొక్క సంతానం కనుక. కాబట్టి మనువులు తిడుతున్నారంటే వాళ్ళు మానవులు గారు, దానవులు. అందుకే రావణాసురుడు అని పేరెట్టుకోవటం. వీళ్ళందరినీ కాల్చిపారేయక ఇంకా భూమి మీద నిలబెట్టడం మహాపాపం. కాబట్టి వీళ్ళు చెప్పుతో కొట్టినా వాళ్ళని కాల్చిపారేసినా పాపం కాదని వ్యాసుడు అన్నాడు, నేను అనలేదండి. అనుమానం వస్తే అడగండి ఆయన. ఎందుకు చెప్తానంటే, మానవ అంటే అర్థం ఏంటి? మనోహ అపత్యం పుమాన్ మానవ, మనువు కుమారుడు కనుక మానవుడు. కాబట్టి మనందరం మానవులు ఎందుకు అయ్యామంటే, మనందరికీ మూలకారకుడు మనువు. ఆయన లేకపోతే వాళ్ళ మానవుడు అనే శబ్దమే లేదు, మనుష్యుడనే శబ్దము మానవ శబ్దము లేవు. ఆ మనువులలో మొదటి వాడు స్వయంభూ అయితే రెండో వాడు సారోచిషుడు. ఈ సారోచిష మనువు కాలంలో సురథుడు అని ఒక రాజు ఉండేవాడు. ఆయన చాలా గొప్పవాడే, కానీ కర్మ కాలింది. కొంతమంది మంత్రుల్ని నమ్మాడు. ఆ మంత్రులు కంత్రీలు, తిక్కవాళ్ళు. వాళ్ళు ఏం చేశారు? కోలా విధ్వంసులు అనే వాళ్ళతో స్నేహం చేశారు. కోలా విధ్వంసులు అంటే 2 అర్థాలు. కోలా విధ్వంసులు 2 తెగలట. ఒక తెగవాళ్ళేమో పందినే తింటారు, దాన్ని ఏమిటో పోర్కోది అంటారుగా. రెండో వాళ్ళు కోలా అవిధ్వంసిన, పంది అంటే అసహ్యం చూపిస్తారు. అంటే అర్థం అయి ఉంటుంది మీకు, 2 దిక్కుమాల మతాలకు మూలకారకులు వీళ్ళు అయ్యి ఉంటారు. అసలు ఒక జాతి పందులే తింటుంది, వాటి పందులు అసహ్యించుకుంటుంది. ఈ వ్యక్తులు ఎడారి ప్రాంతంలో ఉండేవారట. వీళ్ళంతా కలిసి మంత్రులతో కుమ్మక్కయ్యారు. భారతదేశం దెబ్బతినడానికి మూల కారణం ఏంటంటే, ఇదిగో మన దగ్గర ఉన్న మంత్రులు సరైన వాళ్ళు కాకపోవటమే, రాజుల్లో ఐకమత్యం లేకపోవటమే. వీళ్ళంతా మోసం చేసి రాజుగారి మీద పడితే పాపం సురథుడు ఓడిపోయాడు. అందుకే దుర్గా సప్తశతిలో మొదటి శ్లోకం ఏంటి? సురథో నామ రాజా భూత్ సమస్తే క్షితిమండలే అని ప్రారంభమవుతుంది. ఆ సురథుడు అనమాట ఈయన. పాపం ఈ కోలా విధ్వంసుల మీద సరైనటువంటి పట్టు లేకపోవటం వల్ల, మంత్రులు కొమ్మక్కవటం వల్ల, సైనికులు అటు తిరగడం వల్ల తుక్కు కింద ఓడిపోయాడు ఆయన. ఆయనకి భార్య, పుత్రులు ఇంతమంది ఉన్నారు, కానీ యుద్ధంలో ఓడిపోయి ఏకాకీ హయమారుహ్య జగామగహనం వనం, ఒక్కడే మిగిలిపోయాడు యుద్ధంలో ఓడిపోయి. శత్రువుల చేతిలో పడి చావకుండా మనల్ని మనం రక్షించుకుంటే ఇంకొక రోజు ఎప్పుడో సమయం వచ్చినప్పుడు వాళ్ళని జయించవచ్చు అని రాజనీతి. కానీ మూర్ఖత్వంతో యుద్ధం చేయకూడదండి. ఒక్కొక్కప్పుడు మనం ఓడిపోతున్నాం, చచ్చిపోతున్నాం అనుకున్నప్పుడు మూర్ఖత్వంతో యుద్ధం చేయకుండా ముందు పారిపోయి ప్రాణం కాపాడుకొని సమయం వచ్చినప్పుడు ఏం చేయాలన్నమాట? శత్రువుల్ని చంపాలి. అది నిజమైన తెలివైన కలిగేటువంటి వాడి లక్షణం. అందుకని ఈయన యుద్ధంలో ఓడిపోయి ఒక్క గుర్రం ఎక్కి పారిపోయాడు. అక్కడ సుమేధుడు లేక మేధావి అని పేరు కలిగినటువంటి ఒక ఋషి ఉన్నాడు. ఆయన ఆశ్రమానికి వెళ్ళి, అయ్యా నేను ఇలా ఓడిపోయానంటే ఆయన పాపం ఒక గుడిసి ఇచ్చాట. ఆ గుడిసెలో అదేదో మన్రోయో ఇంకో శాన్రోయో ఏదో రోలు ఉంటాయిగా, అక్కడ ఒక ఇల్లు ఇచ్చారు. ఆ గుడిసెలో తలదాచుకున్నాడు. ఈయన నానాయాత్ర పడి అందులో ఉంటే ఆ సమయంలో ఒక రోజున అక్కడికి సమాధి అనే ఒక వర్తకుడు వచ్చాడు. ఈ వర్తకుడు కోట్లు సంపాదించట. కానీ వాళ్ళ ఆవిడకి ఎప్పుడు రూపాయి ఇవ్వకుండా గాజులవి తాకట్టెట్టి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి మొత్తం మీద బిడ్డల్ని కొంచెం ఏడిపించాడు పిసిరు కొట్టుతనంతో. మంచివాడే, కొంచెం డబ్బులు అంటే జాగ్రత్త. దాంతో ఇంట్లో వాళ్ళు మెడబట్టు గంటేశారు.
అందుకని మొగుడు పెళ్ళాన్ని ఎక్కువ ఏడిపించకూడదు. అందులో ముఖ్యంగానండి గొలుసులు గాజులు కనుక పెళ్ళాం దగ్గర తీసుకుంటే వాళ్ళకి కసి వచ్చేస్తుంటాయి. వాళ్ళు రోజు వీడు ఎప్పుడు వస్తాడు బాబు, నా గాజులు ఎప్పుడు వస్తాయి అనుకుంటారు. అందుకని పెళ్ళాం నగలతో ఎక్కువ వేళకోవడం వాడద్దని ఆ రోజుల్లో దుర్గా సప్తశతిలో చెప్పారు మార్కండేయ పురాణంలో. అయినా నేను మీకు చెప్పేదే ఉంది, అందువల్ల భార్య నగలు మాత్రం వీలుంటున్నంత వరకు తాకట్టు పెట్టకుండా వీలుంటే ఇంకో 2 గాజులు చేయిస్తే మీరు 10 కాలాలు చల్లగా ఉంటారు. నేను చెప్పలేదు, వ్యాసుడు చెప్పాడు. పోనీ మీకు అనుమానం ఉంటే దుర్గా సప్తశతి చదవండి. మొత్తం పిల్లలు భార్య మెడపట్టు గెంటేసేట. దాంతో పాపైన అడవికి వచ్చాడు. ఈ రాజుగారు కనబడ్డారు. ఎవరయ్యా నువ్వు అంటే, వర్తకుండండి, కోట్లు ఉన్నాయండి, ఇంట్లోంచి పెళ్ళాం బిడ్డలు తరివేశారండి అనగానే, నాకు బలివాడు గురికెవరు బాబు అని వెంటనే మళ్ళీ ఈ గుడిసెలో పెట్టాలంటే మహర్షి యొక్క అనుమతి ఉండాలి కదా. అందుకని దగ్గరికి వెళ్ళి మహర్షి పాప ఆయన కూడా నాలంటాడే, నేను రాజ్యం పోగొట్టుకున్నాను, ఆయన ఆస్తి పోగొట్టుకున్నాడు, ఆ గుడిసెలోనే ఇద్దరం పడుంటాం, ఒకే మంచం మీద పడుకుంటాం, లేదా నేను మంచం మీద పడుకుంటే ఆయన కింద పడుకుంటాడులేండి అని సర్దుకున్నారట పాపం. ఇప్పుడు కొంతమంది కిందే పడుకుంటారులేండి చాపేసుకుని. అందుకని ఆయన కూడా అన్నాడు. ఇద్దరు కూర్చున్నారు. రోజు వీళ్ళిద్దరికీ బెంగ, నా రాజ్యం ఏమైపోయిందో, మా ఆవిడేమయ్యిందో, నా పిల్లలు ఏమయ్యారో, నా మంత్రులంతా కంత్రిలైన వాళ్ళేమయ్యారో అని ఆ మంత్రుల మీద వ్యామోహం ఈయనకి. నా పెళ్ళాం ఏమయ్యిందో, నా పిల్లలు ఏమయ్యారో, మా పెళ్ళాం బిడ్డల కోసమే నేను పిసిరుగొట్టుతనంతో దాచాననుకోండి, అంత మాత్రానికే గెంటెయ్యాలా అని వదిలేసిన భార్య మీద పిల్లల మీద ఈయనకి వ్యామోహంగా ఉండేదిట. ఇద్దరూ కలిసి ఒక రోజున ఋషీశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. ఋషీశ్వర, మా కర్మ కాలిపోయిందండి, వాడు మమ్మల్ని గెంటేసినా వాళ్ళ మీదే వ్యామోహం ఏమిటండి అని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు అనమాట. ఏమని? బలాదాకృష్య మోహాయ మాయా ప్రయచ్చతి. మీరు మిమ్మల్ని కాదనుకున్న వాళ్ళ మీద కూడా ఇంకా వ్యామోహంతో ఏడవడానికి మూల కారణం మహామాయ. అదొక మాయ, యోగమాయ, మహామాయ, వైష్ణవమాయ, ఇన్ని పేర్లతో పిలువబడుతుంది. ఆ మాయ సంసార వ్యామోహం ఉన్న జీవుల్ని పట్టుకుని బలంగా ఆకర్షించి సంసారంలో పడేలా చేస్తుందిట. మీరు ఎంత విరక్తితో ఉందామన్నా వదలదండో అది. ఓ దిక్కుమాల పెళ్ళం ఉందనుకోండి, పెళ్ళైన దగ్గర నుంచి వాడిని కాల్చుకు తినేసి వాడికి రోగాలు రావడానికి మూల కారణమైంది. ఆ దెబ్బకి వీడికి థైరాయిడ్ వచ్చింది, జుట్టు ఊడిపోయింది, ఎంత ఏడిపించినా కట్టుకున్నాను కదండి ఆవిడ లేక ఎలా ఉంటానండి అంటాడు. ఇదే మాయ. పిశాచమైనా సరే దాన్ని వదలనట్టువాడు. ఇది ఒక భయంకరమైన మహామాయ. ఈ మాయ ఏం చేస్తున్నారంటే బలాత్కారంగా ఆకర్షించి సంసారంలో పడేలా చేస్తుంది. లేకపోతే రోజు తిడుతున్నా కొడుతున్నా మళ్ళీ మా ఆవిడ లేకపోతేనే ఉండలేనంటాడేటి. ఓ దిక్కుమాల భర్త ఈ పెళ్ళం ఆస్తి అంతా లాక్కుని రోజు హింసిస్తున్నా సరే మా ఆయన లేకపోతేనే ఉండలేనండి అంటుందంటే కారణం అదే. పిల్లలు తల్లిదండ్రుల్ని ఏడిపిస్తున్నా అన్నం పెట్టకపోయినా మా అబ్బాయి కదండి ఈ ఆస్తి వాళ్ళకే ఇస్తాం కానండి అంటారు. కొంతమంది గురువుగారు మీరు దేవుడు అంటారా, మా అబ్బాయి అండి ఏడిపిస్తున్నాడండి, మా అబ్బాయి నుంచి రక్షించండి అని నా దగ్గర మంత్రం పొంది ఆస్తి మా అబ్బాయికి రచిస్తారు, నాకేమేవారు. ఇంత మంత్రం ఇచ్చినా ఏది నాకు ఉద్యోగం లేదండి మీరు అడుగు పెట్టారండి ఉద్యోగం వచ్చిందండి అంటాడే. ఈ ఉద్యోగం వల్ల వచ్చే జీతం వాళ్ళ ఆవిడికి వాళ్ళ పిల్లలకి ఇస్తాడు కానీ గురువుగారికి ఇవ్వడం. మళ్ళీ గురువుగారు కేవలం నమస్కారం పొందడానికి మాత్రమే మనకు వస్తాడట, జీతం ఏమో ఆవిడికి పిల్లలకి ఇస్తారట. నిన్నటిదాకా అన్నం పెట్టలేదు వాళ్ళు. ఇదే మాయ. మీరు ఆలోచించండి, ఒక్కడైనా మీరు నాకు రాసి ఇచ్చారా, మీ పిల్లలకి ఇచ్చారు కానీ అని నేను అనలేదు, వ్యాసుడు అన్నాడు. మళ్ళీ నేను అన్నానంటే బెంక. కాబట్టి ఇదే మహామాయ. ఈ మాయ వల్ల ఎవరైనా ఇబ్బంది పడుతున్నారని అక్కడి నుంచి మొత్తం వరుసగా 3 చరిత్రలు చెప్పాడు. మహిషాసుర కథ, మధుకైటభ వధ, ఆ తర్వాత శుంభ వధ, ఇదంతా చెప్పి అందులో భాగంగానే ఇందాకనే చెప్పిన వరాహరూపిణి శివే నారాయణి నమోస్తుతే అనే శ్లోకం ఆయన చెప్పింది. అద్భుతమైన కథలు చెప్పాడు. చెప్పి ఉపాసన చెప్పాడు. అందులో ఆ స్వారోచిషమును 2వ మనువు కాలంలో సురధుడనే రాజుగారు సమాధి అమ్మవారిని ఉపాసించారు, యజ్ఞం చేశారు. అప్పుడు అమ్మ ప్రత్యక్షమయ్యింది. అమ్మవారు ప్రత్యక్షమైతే ముందు ఏమన్నాడు ఈ వర్తకుడు, అమ్మ నువ్వు కనపడని క్రితం నాకు నా భార్య మీద, నా పిల్లల మీద, నా ఆస్తి మీద అంతో ఎంతో వ్యామోహం ఉండేది. కానీ జగన్మాతవు నువ్వు దర్శనమిచ్చాక మళ్ళీ నాకు నా భార్య కావాలి, నా పిల్లలు కావాలి, నా ఆస్తి కావాలి, ఇవేమీ నాకు ఈ వ్యామోహం లేదు, పోయింది. అంటే వాడు జ్ఞాని అన్నమాట.
వర్తకం చేసినంతకాలం చేశాడు, వ్యామోహం ఉన్నంతకాలం ఉంది. ఒక్కసారి ఉపాసన పూర్తయ్యి అమ్మవారు కనబడగానే అన్నీ మర్చిపోయి నాకేమీ వద్దు నీ సన్నిధి తప్ప అన్నాడండి. అసలు ఎంత గొప్పవాడై ఉంటాడైనా. ఈ సమాధి అనేటటువంటి వర్తకుడు నాకు ఇంకేమీ వద్దు నీ సన్నిధి తప్ప అనగానే ఇచ్చేసానంది. వైశ్యవర్య, నేను నిన్ను మెచ్చుకున్నాను, నీకు మోక్షం ఇచ్చాను, నా లోకానికి వచ్చేయండి. కానీ రాజుగారికి ఇంకా కొంత ఉంది వ్యామోహం. అందుకని ఆయన ఉన్నాడు, నాకు నా రాజ్యం, నా మంత్రులు, నా పెళ్ళం, నా బిడ్డలు కావాలనగానే తథాస్తు. వ్యామోహం ఉన్నా నువ్వు భక్తుడివే కదా, అందుకని నీకు వరం ఇస్తున్నాను. కొద్ది రోజులలో నీ మంత్రులే శత్రువుల్ని నాశనం చేసి మళ్ళీ నీ దగ్గరకు వస్తారు, నీ రాజ్యం దక్కుతుంది, నీ భార్య పుత్రులు అందరూ నీకు లభిస్తారు. నా ఉపాసన అంత తేలిగ్గా పోదు, కాబట్టి భవిష్యత్తులో నువ్వు మనువు అవుతావు అంది. ఏకంగా మనువు అయిపోతావు. ఆ మనువు అయ్యాక మళ్ళీ నన్ను ఉపాసన చేస్తావు, మోక్షం పొందుతావు అన్నది. ఈ తర్వాత కొద్ది రోజులకే సురధుడి దగ్గరికి మంత్రులు వచ్చారు. వచ్చి మీ శత్రువులందరినీ మేము చంపేశామండి, ఎందుకో పొరపాటు వాళ్ళకి సాయం చేశాం, మేమే మళ్ళీ కొమ్మక్కయ్యాం, కుట్ర చేశాం, చంపేశాం అని శత్రువుని చంపి ఈయన్ని తిరిగి రాజులు చేశారు. ఆ తర్వాత ఈయనకి భార్య పిల్లలు అందరూ కూడా దక్కారు. కొంతకాలం పరిపాలన చేశాడు. శరీరం విడిచిపెట్టాక సూర్యుడికి కొడుకై పుట్టాడు ఆయన. సూర్యుడికి మొదటి భార్య సంజ్ఞాదేవి. సంజ్ఞాదేవికి పుట్టినవాడే వైవస్వత మనువు. ఇప్పుడు మనం ఆ మనువు కాలంలో ఉన్నాం. సూర్యుడిని సంస్కృతంలో వివస్వాన్ అంటారు. వివస్వాన్ అంటే సూర్యుడు. ఆ వివస్వంతుడి కొడుకు గనక వైవస్వతుడు. అందుకని వైవస్వత మనువు సూర్యుడికి సంధ్యకి పుట్టినవాడు. ఇప్పుడు ఆ కాలంలో ఉన్నాం. రెండవ భార్య పేరు ఛాయాదేవి. ఛాయాదేవికి సూర్యుడికి ఈ సురధుడనే రాజుగారు సూర్య సావర్ణి అనే పేరుతో మనువుగా పుట్టాడు. ఈ సూర్య సావర్ణి మనువు ఛాయాదేవి కొడుకు. ఈయన అమ్మవారిని సురధుడిగా ఉన్నప్పుడు పూజించి ఆ పుణ్యం వల్ల సూర్యపుత్రుడై ప్రస్తుతం సూర్యుడి దగ్గరే ఉన్నాడు. నెక్స్ట్ మనువు ఆయనేనండి. ఇప్పుడున్న వైవస్వత మనువు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏమవుతుంది, ఇప్పుడున్న ఇంద్రుడి పేరు పురంధరుడు. ఈ పురంధరుడు కూడా వెళ్ళిపోయాక ఆ తర్వాత ఇంద్రుడు బలిచక్రవర్తి అవుతాడు. బలిచక్రవర్తి అసలు పేరు ఇంద్రసేన మహారాజు. ఇంద్రసేన మహారాజు గారు పాతాళంలో ఉన్నాడు. ఆయనని వరాహ రూపంలో ఉన్న విష్ణువు ఒకానొకప్పుడు కాపాడాడే, ఆయన ఇప్పుడు చతుర్భుజుడై భూలోకంలోకి రానివ్వకుండా పాతాళంలో ఉండి కాపలాకి వస్తున్నాడు. బలిచక్రవర్తికి గుమ్మం దగ్గర కాపలాకి వస్తున్నాడు ప్రస్తుతం విష్ణువు. ఎలాగా 4 చేతులు ధరించి శంఖచక్ర గదా పద్మాలు పట్టుకుని గదాహస్తుడే కాపలాకి వస్తున్నాడు. అందుకే పరమాత్ముడు అన్నారు ఆయన. 3 అడుగులు పుచ్చుకొని ముల్లోకాలు ఆక్రమించి బలిచక్రవర్తి దగ్గర దానం తీసుకున్నందుకు ప్రతిఫలంగా ఇప్పుడు కలియుగాంతం వరకు కాపలా కాస్తూ ఆయన గుమ్మానికి, తదనంతరం ఆయనకి ఇంద్ర పదవి ఇస్తున్నాడు. రేపు రాబోయే ఇంద్రుడు ఈ బలిచక్రవర్తి. బలిచక్రవర్తి ఇంద్రుడు అయినప్పుడు మనువు ఎవరవుతారు, ఈ సూర్య సావర్ణి మనువు అవుతున్నాడు. ఆయన అమ్మవారి ఉపాసకుడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకే చెబుతున్నమాట సూర్య సావర్ణి. అందుకే చివరిన సావర్ణిర్మనుర్భవిత ఓం క్లీం అని సప్తశతి పూర్తవుతుంది. సావర్ణి అంటే సవర్ణస్య భావ సావర్ణి అని. అచ్చం సూర్యుడు ఏ రంగులో ఉంటాడో ఆ రంగులో ఉంటాడట. సూర్యభగవానుడు మధ్యాహ్నం పూట ధగ ధగ వెలిగిపోతూ ఉంటాడు. ఒక రకమైన పసుపు రంగులో ఉంటాడు. అలా బంగారపు రంగులో ఉంటాడు కనుక ఆయన్ని సావర్ణి అన్నారు. మొదటివాడు స్వయంభువ మనువు, రెండోవాడు సారోచిషుడు, మూడోవాడు ఉత్తముడు, నాలుగోవాడు తామసుడు, ఐదోవాడు రైవతుడు, ఆరోవాడు చాక్షుషుడు, ఏడోవాడు ఇప్పుడు వైవస్వత మరువు, ఎనిమిదోవాడు ఈ సూర్య సావర్ణి. ఈయన అమ్మవారి ఉపాసకుడు. ఆ తర్వాత దక్ష సావర్ణి, మేరు సావర్ణి, బ్రహ్మ సావర్ణి, రుద్ర సావర్ణి, రౌచ్యుడు, భౌత్యుడు. వీళ్ళంతా అమ్మవారిని ఉపాసన చేసిన వారే. వారాహి నవరాత్రులలో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి రోజుకొక నివేదన చేసిన పుణ్యాత్ములే ఈ పుణ్యఫలంగా మనువులయ్యారు. సాధారణంగా మనువు పదవిలోకి వెళ్ళిన వాడికి నాశనం ఉండదండోయ్. ఆ పదవి తర్వాత ఏమవుతారు వాళ్ళు, కొంతకాలం బ్రహ్మలోకంలో ఉంటారు, ఆ తర్వాత కొంతకాలం శివలోకంలో ఉంటారు, ఆ తర్వాత వైకుంఠంలో ఉంటారు, ఆ తర్వాత శాశ్వతంగా అమ్మవారి మణిద్వీపానికి వెడతారు. అంటే స్టెప్ బై స్టెప్ అమ్మ దగ్గరికి వెళ్ళాలంటే ఈ మనువు పదవి చాలా గొప్పది. ఇంకా ఇంద్ర పదవికైనా కొంతకాలం ఆలస్యం ఉంటుంది, కానీ మనువు పదవిలోకి వెళ్ళిన వాడికి భ్రష్టత్వం లేదు. కారణం
మనువులంతా అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపాసించేవారు. అందుకని అమ్మని పట్టుకు తీరమన్నారు కలియుగంలో. మిగతా ఉపాసన కంటే అమ్మవారి ఉపాసన సులభం. అమ్మ చిన్న పూజకి సంతోషిస్తుంది. నువ్వు ఏదో కొండని పువ్వులు ఎవరైపోయినా సంతోషిస్తావు. అలాగని ఎగ్గొట్టమని కష్టం మళ్ళీ. ఓహో, ఒక పువ్వుతో సంతోషిస్తుంది కదా అని కొంతమంది అది అడ్వాంటేజ్గా తీసుకొని చెయ్యవలసిన పూజను మానేయమని కాదు. అక్కడ దొరకకపోతే మనఃపుష్పం ఇస్తే చాలు. యోపాం పుష్పం వేద అన్నా చాలట వాడికి. అదే మంత్రపుష్పం అంటే. అందుకే మహానుభావుడు ఆదిశంకరుడు ఎంత బాగా రాశాడు. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యైకం చేతస్సరసిజముమానాథ భవతే సుఖే నావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో అని శివానందలహరిలో రాశాడు ఆదిశంకరాచార్యులు వారు. శివ, ఈ మానవులు ఎంత అజ్ఞానులు. నిన్ను పువ్వులతో పూజించాలి అనుకున్నాడు ఒక మానవుడు. అందుకని ఏం చేశాట, ఎక్కడో లోతైన చెరువు ఉంటే ఆ చెరువు దగ్గరికి వెళ్ళాట. చాలా పెద్దది, విశాలమైనది, లోతైనది. ఆ చెరువులోకి అడుగు పెడితే పైకి రాలేరు ఎవరు. అటువంటి చెరువులోకి నానాయాతన పడి ఈత కొట్టుకుంటూ వెళ్ళి పువ్వులు పీక్కొచ్చాట. అక్కడ భక్తి కదా వాడికి ఉన్నది. ఆ చెరువులోకి నేను కాబట్టి అడుగు పెట్టానండి, ఇంకోటి ఎవడన్నా పెడితే చస్తాడండి, అంత ఘనకార్యం చేసి పువ్వు పట్టుకొచ్చానండి అని అందరి చేత పొగడ్తలు అందుకోవడానికి అంత కష్టపడ్డాడు వాడు. కాబట్టి ముందు లోతైన చెరువులోకి వెళ్ళాడు. గభీరము అన్న గంభీరము అన్న లోతైన. కాసారే సరస్సులోకి విశతి ప్రవేశిస్తున్నాడు. ఎవడు? జడమతి మందబుద్ధి. ఆ తర్వాత ఏం చేస్తాట, రోజు చెరువులోకి తెస్తే వీడికి అలవాటండి ఈత అంటారు కదా. అందుకని పెద్ద కొండ మీదకి వెళ్ళాట. ఈ కొండ మీదకి ఎవడు ఎక్కలేడు. కొండ మీద కోతిని కూడా దింపగలను అనడానికి ఎత్తైన కొండెక్కి అక్కడెక్కడో ఉన్న ఓ పువ్వు పీక్కొచ్చాడు. మళ్ళీ ఇంకోసారి ఏం చేశాట, అతి భయంకరమైన క్రూర మృగములకు నిలయమైన అడవిలోకి అడుగు పెట్టాట. అడవిలోకి అడుగు పెడితే చాలు భయంకరమైన వాతావరణం ఉంటుంది. అసలు చెట్లు దట్టంగా ఉన్నాయి, రకరకాల జంతువులు ఉన్నాయి. మనకి పోతన గారు భాగవతంలో రాయుడు ఏది గజేంద్ర మోక్షంలో అది మరియును మాతులుంగ లవంగ లుంగ చోతకేతకి భల్లాతక అమరాతక సరళ పరస బదరి ఒకడు వందుల వట కుటజ కుంద కురవక కురంటక కోవిదార కర్జోన నారికేళ సింధువార పిచువంద చందన మందార జంబూ జంబీర మాధవి మధు కతాల తక్కోల తమాల హింతాల రసాల సాల ప్రియాళు బిల్వామలక క్రముక కదంబ కరవీర కదలీక పిత్త కాంచన కందరాళ శిరీష శింసు పాశోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లికా మతల్లిక ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరు నివహాలంకృతంబును మణివాలు కానేక విద్రువలతా మహోద్యాన్న సొక్క పెక నికర సమంచిత చెంచూపుట నిర్దళిత శాఖి శాఖాంతర పరిపక్వ ఫలరంధ్ర రసప్రవాహ బహుళంబును సంతతాంగీకార భార పరిశ్రంత కాంతా సమాలింగిత కుమార మత్త మధుకర సమీప విట సముదయ సంచార మకబలాధిక కోయష్టిక ముఖర జల విహంగ విసర బధిరీభూత భూన భోంతరాళంబును పద్మరాగ కనక పుష్యరాగాది నవరత్న మణిమయాద్యనేక ధాతు నిర్మితంబును సింహ శరభ శార్దూల గంధ గజ గవయ గండభేరుండ జిల్లి హరి శరభక కిటివల్లాద్భుత కాక ఘోక మయ శరణాగత సంచకిత శమన కింకరంబున యొప్పున పర్వత సమీపంబున అంటాడు ఏకంగా. అదో పెద్ద కొండట, ఆ కొండ మీద ఒక అడవిట. ఆ అడవి ఎంత భయంకరంగా ఉందన్నాడు. అందులో సింహాలు, పులులు, రకరకాలైనటువంటి 8 కాళ్ళున్న శరభమృగాలు, గండభేరు పక్షులు, అడవి దున్నపోతులు, అడవి ఎద్దులు, తోడేళ్ళు, ఎలుగుబంట్లు, సర్పాలు, వీటితో అతి భయంకరంగా ఉన్నది. చెట్లేమో అల్లిబిల్లుకుపోయాయి, అందులోకి అడుగు పెట్టడం కష్టం. అటువంటి కేకారణ్యంలోకి అడుగుపెట్టి పువ్వులు పట్టుకొచ్చి నేను కాబట్టి అడవిలోకి వెళ్ళాను, ఇటువంటి పువ్వులు ఎవరూ తేలేరు అనిపించుకుంటాట. లోతైన చెరువుల్లోకి దిగడం, ఎత్తైన కొండలెక్కడం, కేకారణ్యాల్లోకి వెళ్ళడం, ఇలా నానాయాతన పడి పువ్వులు తీసుకొచ్చి శివా నీకు అర్పిస్తున్నాడు. కానీ ఈ పిచ్చాడు ఒక పువ్వు ఇవ్వడం లేదు. ఆ పువ్వు ఇస్తే ఈ పువ్వులు ఇవ్వకపోయినా పర్వాలేదు. ఏమిటా పువ్వు? చేతస్సరసిజం, మనస్సు అనే పద్మం.
అన్నిటికంటే మనస్సు అనే పద్మం నీకు చాలా ఇష్టం. ఆ మనఃపద్మం సమర్పించనంత వరకు ఎన్ని పువ్వులు ఇచ్చినా ఉపయోగం లేదు, అది ఇస్తే మిగతా ఇవ్వకపోయినా పర్వాలేదు. అక్కడ అర్థం ఏంటనమాట, పూజ చేస్తున్నప్పుడు మనస్సు లగ్నం చెయ్యడు, అన్నిటి మీద దృష్టి అనమాట. ఓం ఐం హ్రీం క్రీం చాముండాయి విచ్చే రే నీ మొహం తగల ఏమిట్రా అక్కడ నీళ్లు పడుతున్నావు అండం, అన్ని చోట్లకి వీడే పెడతాడు. వీడి మనసు అక్కడ ఉండదు. అందువల్లే పూజలు కలియుగంలో ఫలించడం లేదు. ఏకాగ్రచిత్తుడై ధ్యానం చేస్తున్నప్పుడు అమ్మవారి మీద తప్ప మరొక దాని మీదకి దృష్టి వెళ్లకుండా అర్చన చేయమనండి, 2 రోజుల్లో ఫలించకపోతే అడగండి. అందువల్ల మనస్సుని లగ్నం చెయ్యాలని చెప్పడానికి మనస్సు అనే ఒక్క పద్మం ఇస్తే చాలు. మనస్సునే పుష్పంతో పోల్చారు, అది లేనప్పుడు మిగతా పుష్పములు వ్యర్థము అన్నారన్నమాట. కాబట్టి వీళ్ళంతా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని మనఃపూర్వకంగా అర్చన చేస్తే, రకరకాల పుష్పాలు ధూపదీపాలు వీటితో అర్చన చేస్తే ఈ ఫలితంగా మనువులు అవుతారు. మనువులు అయ్యారంటే ఉత్తమమైన లోకాలు కడతారు, క్రమక్రమంగా పదవులు పొందుతారు, చిట్ట చివరికి అమ్మవారి యొక్క దివ్య సన్నిధికి చేరతారు. ఒక్కసారి అమ్మ సన్నిధికి చేరితే ఇక వాడికి భ్రష్టత్వం ఉండదు. అలా భ్రష్టత్వం ఉండకుండా చేయడం కోసం ఏర్పాటైనటువంటివి ఈ వారాహి నవరాత్రులు. వీటిని గుప్తము అని ఎందుకన్నారు అంటే, ఆడంబరంగా అందరి ఎదురుగుండా 10 సార్లు నేను మాత్రమే చేయగలనని చెప్పుకోకుండా ఉండడానికి, అంతేగాని రహస్యంగా చేయమని కదా. అక్కడ పూజలు అందరికీ కనపడాలి, అందరూ చెయ్యాలి, కానీ నేను చేసినట్టు ఇంకోటి చెయ్యడం అనకూడదట. అది రెండవది. మంత్ర జపం చేస్తున్నప్పుడు కూడా లోపల జపం చెయ్యండి అని చెప్పడానికి చెప్పారు. రెండవది ఎందుకు ఆ మాట చెప్పారంటే, నీ మంత్రం ఏమిటో అవతలవాడికి వినపడితే దానికి విరుగుడు చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మన ఆర్థిక రహస్యాలు అందరికీ బయట పెడితే కొంపలు ముంచారు వీళ్ళు. ఐటీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎవరు, ఆ తర్వాత దొంగ తెంపారు. అందుకని ఆర్థిక వ్యవహారములలో ఎంత జాగ్రత్త పడుతున్నామో ఈ మంత్ర వ్యవహారంలో జాగ్రత్త పడకపోతే నీ మంత్రం ఏమిటో అవతల వాడికి తెలిస్తే దీనికి విరుగుడు చేసి నీకు మోక్షం రాకుండా చేయాలని చేసేవాళ్ళు కూడా ఉంటారండోయ్. అందుకని మంత్రోచ్చారణలో కొన్ని మంత్రములు పైకి చెప్పద్దు అన్నారు. అనర్హులకి చెబితే ప్రమాదం గనక, ఆ మంత్రం తిరిగి నీ మీద ఉపయోగిస్తాడు గనక కొన్ని సమయంలో దుర్మార్గులకు ఉపదేశం చేయొద్దనడానికే తప్ప అక్కడ గుప్తము అంటే జాగ్రత్తగా పాపాత్ముల కంట్లో పడకుండా ఉండడానికి చేయమని తప్ప ఎవరికి తెలియకుండా రహస్యంగా దాచమని కాదు. ఈ అద్భుతమైన గుప్త నవరాత్రులకి సంబంధించిన కథలు ఇంకా చాలా ఉన్నాయి. మొదటి రోజు ఇప్పుడు ఇంతవరకు మొదలెట్టేది ప్రారంభమే. ఇంకా 2 రోజులు కూడా ఈ వారాహి నవరాత్రులకు సంబంధించిన కొన్ని విశేషాలు, కొన్ని మూలమంత్రాలు ఉన్నాయి. రేపు ఎల్లుండి కూడా వాటిని తెలుసుకోండి. ప్రతిరోజు సాయంత్రం ఏదంటే టైం ఇదేనా, 6:30 నుంచి నా చిత్తం మీ చిత్తం, మీ చిత్తం వెళ్ళండి. మీరేం చెబితే అదే వింటాంగా. ఇక్కడికి వచ్చాక మీ చేతిలోనే మేము కీలు అమలం. ఇప్పుడు నా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతానన్నా లాభం లేదుగా, ఆయన తీసుకెడితే వెళతాం. అందువల్ల రేపటి వచ్చి కూడా మిగతా 2 రోజులు కార్యక్రమంలో పాల్గొని అమ్మ అనుగ్రహం పొందుదురు గాక. మరొక్కసారి అందరూ కూడా చెప్పండి. ఓం ఐం హ్రీం శ్రీం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందితాయై నమః. ఆ విశుక్రుడు అంటే ఏమిటో తెలుసుకోవాలంటే రేపు రావాల్సింది. ఆ అద్భుతమైన కథ విధానం ఇంతకీ నేను చెప్పిందంతా సముద్రం నుంచి ప్రస్తుతానికి ఒక్క చుక్క నీరు ఇచ్చాను. మొత్తం సుధా సముద్రం అంతా రేపు పుచ్చుకుందురుగాక. నమః పార్వతీపతే హర హర మహాదేవ గోవింద. అలాగే